క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము, పునరుద్ధాన దినము. ఈ రోజున మాట్లాడుతున్న అంశం శిలువ మాటలు, స్మరణ స్మృతులు. మొదటి మాట, చివరి భాగం. మొదటి మాటలో చివరి భాగం. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు శిలువలో 7 మాటలు పలికారని, 7 మాటలు ఇంతకు ముందే ఎప్పుడో ఆలోచించాం. మరలా వాటిని లోతులోకి వెళ్ళి వాటి యొక్క ఉద్దేశాన్ని ఆలోచించడానికి పూనుకొని ఉన్నాము. మనకు తెలుసు మొదటి మాటలో సంగతి 23:34 లూకాసు వార్త. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము. ఈ మాట వెనకాల ఏమున్నది అని ఇప్పటి వరకు మనం ఆలోచించుకుంటూ వచ్చాం. 6వ భాగంగా అనగా చివరి భాగంగా దీన్ని మరలా ఆలోచిద్దాం. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క అనుభవాన్ని దేవుడు మనకి పొందుపరిచాడు. మొదటి భాగంలో ఉన్నటువంటి అనుభవం రెండవ భాగంలో కొనసాగుతూ, రెండవ భాగంలో ఉన్న అనుభవం మూడవ భాగంలో కొనసాగుతూ, మూడవ భాగం నుండి 4వ భాగం, 4వ భాగం నుండి 5వ భాగం, అటులనే చివరి భాగంగా దీన్ని మనం ఆలోచిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ భాగాన్ని కూడా శ్రద్ధగా ఆలోచించి ఇంకో ఆఫ్ చేసి ఆన్ చేయి. శుక్రవారం 2వ మాటలోకి వెళ్దాం. ఇది ఎందుకు యేసుక్రీస్తు వారు పలికిన మాట లోతులోకి వెళ్ళవలసిన అవసరత ఉన్నది అని ఆలోచిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం మిగతా 5 భాగాల్ని ఆలోచిస్తే, 5 భాగాల్లో అనగా వాక్యములో ఏమున్నదయ్యా అంటే యథార్థత. వాక్యములో ఎప్పుడు యథార్థతే ఉంటుంది. యథార్థత అంటే అర్థం, ఎక్కడైతే బలహీనత ఉంటుందో దాని మీద మెడిసిన్ లాగా పనిచేస్తుంది. వాక్య యథార్థత అంటే బలహీనత ఉన్న మనుషుల మనస్తత్వంపై వాక్య ప్రభావం అన్నది ఖచ్చితంగా చూపిస్తుంది. అది యథార్థత. వాక్యములో ఏమున్నదయ్యా అంటే వాక్యములో యథార్థత ఉన్నది. ఇప్పుడు బలహీనత మీద ప్రభావం చూపుతున్నప్పుడు మనిషి అన్నవాడు తట్టుకోలేడు. అందుకని యేసుక్రీస్తు వారు ఎన్నో సంగతులు చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు చెబితే మీరు సహింపలేరు, సహింపజాలరు అన్న పదప్రయోగం ఎందుకు చేశారంటే, నాకులాగా ఆయన ఓపెన్గా చెప్పు ఉండుంటే ఈ రోజున బైబిల్ని పట్టుకోవడానికి చాలామంది భయపడేవాళ్ళు. ఈ రోజున భయం లేదు కనుకనే దాని ఇష్టం ఎలా అయితే అలా పట్టుకోవచ్చు అన్న ఆలోచనలో ఉన్నాడు. అంటే వాక్య సారం కానీ వాక్య భావం కానీ లోతుల్లోకి వెళుతున్నప్పుడు భూమి మీద మనిషికి ఇది అవసరం అని దేవుడు గుర్తెరిగి రాయించినప్పుడు ఆ ప్రభావం అంటే ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, మీకు బాగా అర్థమయ్యేది చెప్పాలంటే పోలీస్ ట్రైనింగ్ చేయడం చాలా ఈజీ. ఒక 6 నెలలు పోలీస్ ట్రైనింగ్ చేసేసి లాంగ్ జంప్, హై జంప్ తీసుకొని కాస్త కూస్తో అటో ఇటో పెట్టి మెడికల్ టెస్ట్లో పాస్ చేయించుకొని ఓ జాబ్ కొట్టేసుకోవచ్చు. జాబ్ వచ్చిన 6 నెలలకి వాడి శరీర ఆకృతి మారిపోతుంది. ఇది ఇంటర్నల్ ప్రొటెక్షన్ ఫోర్స్, పోలీస్ వ్యవస్థ. మిలిటరీ మీరు తీసుకోండి, వాడి సర్వీస్ అయ్యేంత వరకు వాడికి పొట్ట రాదు, వాడు ఎక్కడ కూడా తగ్గడు. దీనికి దానికి తేడా ఏంటి తెలుసా? దీనిలో అసమర్థత ఎక్కువ ఉంటుంది. మిలిటరీ వ్యవస్థలో అసమర్థత అనే పదానికి కనీసం డెఫినేషన్ కూడా ఉండదు. 2 రక్షణ దళాలే. ఇప్పుడు క్రైస్తవుడు సైనికుడు అంటే మిలిటరీ.
విచిత్రం ఏంటంటే ప్రారంభంలో వాడు బాగానే ఉంటాడు, ఆ తర్వాత అన్నీ బలిసి కూర్చుంటాయి. తర్వాత నిలబడలేడు, కూర్చోలేడు, మాట్లాడలేడు, ఏది ఉండదు. అలాంటి మనస్తత్వానికి వాక్యం ప్రభావం చూపుతుంది. మిగతా సంఘాల్లో వాక్య ప్రభావం ఉండదు, వాక్య ప్రమోదం ఉంటుంది. వాక్యం వస్తున్నప్పుడు హాయిగా హ్యాపీగా ఉంటుంది. కానీ ప్రభావం అనేది ఎండ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది అంటే మనం ఎండలకెళ్ళి ఆడం. వర్ష ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందంటే వర్షానికి వెళ్ళి ఆడం. ఉద్ధృతి, ప్రభావం, ఈ పదాలకు మనకు అర్థమైతే వాక్యం అనేది ప్రభావాన్ని చూపుతుంది. మనకి ప్రభావాన్ని చూపల, ప్రమోదాన్ని చూపారు. ఎప్పుడైతే ప్రమోదాన్ని చూపారో ఏమైందో తెలుసా? అసలు వాక్యం అంటే మనిషికి ఏ మాత్రం భయం లేకుండా పోయింది. ఇప్పుడు భయపెడదామనో లేకపోతే ఏదో కాదు, ఆయన చెప్పమండ కాబట్టి యథార్థంగా చెప్తున్నప్పుడు ఆరంభిస్తాం మనం, అంతే. ఎందుకంటే కంటికి కనబడనివి ఉన్నాయని నమ్ముతున్న ఈ లోకంలో నిజంగానే ఉన్నాయి చాలా. మరి కానీ కంటికి కనబడనివి కూడా ఉన్నాయని నమ్మి వాటిని కూడా మనం ఆస్వాదిస్తున్నాం, లేదా కొత్త కొత్త పేర్లు పెట్టుకుంటున్నాం. అంటే కంటికి కనబడని మరొక లోకం ఉన్నదని, ఆ లోక ప్రయాణానికి భూమి మీద మనిషి అన్నవాడు సంసిద్ధత కలిగి ఉండాలని, ఆఫ్టర్ ఆల్ ఒక పెళ్లి పెట్టుకుంటేనే 3 నెలలుగా రెస్ట్ లేకుండా ఆ పెళ్లి పనులో కుటుంబం మమేకం అవుతుంది. ఎందుకు? ఆమ్యాని తాళి కట్టడానికి ఎంతెందుకు హడావుడి? చుట్టాలను క్యాల్కులేట్ చేసి అంతవరకు ఫంక్షన్ హాల్ బుక్ చేసి ఎవరిని పిలవాలి, ఎవరిని మిస్ అయ్యాం, ఏంటి వాళ్ళేంటి వీళ్ళేంటని ప్రతిదాన్ని క్యాల్కులేట్ చేసి ఖచ్చితంగా తలమునకలై ఆ తతంగుని ముగిస్తాం. ఇంత అవసరం ఉందంటారా? లేదు. కానీ ఉన్నది అనుకున్నాడు మనిషి. మరి ఆ ప్రయాణానికి ఆఫ్టర్ ఆల్ ఒక్క 30-20 సెకండ్లలో 3 ముళ్ళు వేసే తతంగానికే 3 నెలలు ముందుంటే కలకాలం దేవుడి దగ్గర ఉండవలసినటువంటి స్థితిగతులకి నీకున్న ఆయుష్కాలం భూమి మీద ఎంతో తెలియనప్పుడు నువ్వు ఇంకెంత ప్రిపేర్గా ఉండాలి? నిన్న ఎగ్జామ్ రాశారు పిల్లలు, సత్తా బతుకుతా. ఎందుకంత అవసరం? ఆల్రెడీ యూనిట్లు రాశారు, ఆల్రెడీ హాఫ్ ఇయర్లీ రాశారు, క్వార్టర్లీ రాశారు, ఫైనల్ కంటే ముందు ప్రీ ఫైనల్ పేరుతో ఎగ్జామ్ రాశారు. అయినా ఎగ్జామ్లో టెన్షన్ ఎందుకు చెప్పండి? వాళ్ళకు బుద్ధి ఉండదు కాబట్టి, ఎగ్జామ్ రాసే పిల్లలకు బుర్ర ఉండదు కాబట్టి. ప్రిపేర్డ్ అనేది అప్పటికప్పుడు వచ్చేది కాదు. సంవత్సరం అంతా ఏం బీకేరయ్యా అంటే లోపలికి వెళ్ళి గోల్డ్ రంగులు వేసుకుంటారు, లేకపోతే గోల్డ్ గిల్లుకుంటారు. అక్కడికి వచ్చినాక టెన్షన్ వచ్చేస్తుంటుంది ఎందుకో మరిట. ఇది మీకు అర్థమవ్వాలి భాష. ఇప్పుడు అక్కడికి వెళ్ళే ముందు ఇదేది మరి వాక్యంలో అదేది? ప్రిపరేషన్ అనేది అప్పటికప్పుడు వచ్చేది కాదు, అది ఎప్పుడు మైండ్లో ఉండాలి. జీవితంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ వాక్యం మాత్రం ప్రిపరేషన్గా ఉండాలి. ఎవడ గర్భాన్ని పుట్టామో తెలియదు, ఎందుకు పుట్టామో తెలియదు, జాతి తెలియదు, మతాలు తెలియదు, రాష్ట్రాలు దేశాలు ఏమీ తెలియదు. కొద్ది కాలం వచ్చిన తర్వాత ఓకొస్తుంది, ఓహో వీళ్ళు నా వాళ్ళ అన్న ఆలోచన కలుగుతుంది. తర్వాత భూమి మీద బ్రతుకు హ్యాపీగా సాగుతూ ఉంటుంది. సాగుతున్న దీనిని ఖచ్చితంగా నిలపడానికి వాక్యం ప్రభావాన్ని చూపాలి. వాక్యం ఎప్పుడు కూడా ప్రభావాన్ని చూపాలి. వాక్యం ప్రభావాన్ని చూపుతున్నప్పుడు సహించగలిగే స్థితిలోకి ఎదగాలి. వాక్యం ఎవరిది? మన ముత్తాత రాశాడా? కాదు కదా. వాక్యం సహించగలిగే స్థితిలోకి వెళ్ళాలి. వాక్యాన్ని ఎలా సహిస్తాం? బాధను భరిస్తామండి. కొంతమంది అంటే కళ్ళలో బుక్కుంటారంట బాధనే. ఎవడురా నేర్పింది? కళ్ళల్లో బాధ ఎందుకుంటుందిరా? నీకు కళ్ళల్లో బాధ కనపడింది, మరి కన్న తండ్రి బాధ మాత్రం కనపడదు. గుండెల్లో బాధ కనపడింది, కానీ దేవుడి మనసు మాత్రం కనపడదు. అన్ని బాధలు కనపడతాయి, కానీ దేవుడితో సంబంధం మాత్రం కనపడదు. నాకు అనిపించింది, గొంతు మీద కత్తేసి ఆ సైనికుడు బూడి తీసుకొచ్చేసి కర్ర కోస్తే వాయిస్ పోద్ది అనిపించింది నాకు.
నీకు కనబడాలి అంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఈ మాట ఏంటి అసలుకి? త్వరలో ఒక టీవీ తీసుకుంటాం, 1,35,000 మొన్న అడిగిన. జస్ట్ స్క్రీన్తో ఇలా అంటే మీకు ఏం కావాలో వచ్చేస్తుంటుంది. మీకు ఒక అర్థమైంది అసలు వాక్య ప్రయాణం ఎలా సాగుతుందని. ఏడా పెడదామని ఆలోచన ఉన్నాం. నాకు అర్థమవుతుంటుంది, మరి అర్థం అవ్వాలి కూడా. ఎవడి బాధ అర్థమైనా కాకపోయినా దేవుడి బాధ మాత్రం ఖచ్చితంగా అర్థమయ్యే తీరాలి. ఎందుకంటే నీ బాధను తీర్చగలిగేది ఆయనే. అక్కడ ఏడుపు పండ్లు కొరకటం అక్కడ డిసైడ్ చేశాడు. ఏడ్చేవాడిని ఓదార్చడానికి భూమి మీద దానికి కారణమైన వాడిని పట్టించాలి అని పోతూ కూడా యేసుక్రీస్తు వారు శిలువలో ఆ మాట ఎందుకు పలికారన్న దాంట్లో భాగంగా ఆలోచిస్తున్నాం. కనుక ఇప్పుడు వాక్యాన్ని సహించాలి. ఎందుకు? ఖచ్చితంగా ఒక వ్యక్తి పరదేశి వెళ్ళాలి, తీర్పు తదనంతరం పరలోకానికి వెళ్ళాలి. నాకు పరదేశి వద్దు, పరలోకం వద్దు, ప్రభుతో స్నేహం వద్దు అనుకున్నావు అనుకో, నీ అంత ఉత్తముడు మరొకళ్ళు లేడు ఇంకా. ఎందుకంటే నీకు ఏ బాధ్యత లేదు, ఏ బర్డెను లేదు. ఆదివారం వస్తే చాలామంది లోకంలో హ్యాపీగా తిరిగెత్తుంటారు. వాడికి అసలు ఏ గోళ లేదు. ఎందుకు? వాడికి అసలు తెలియదు కదా. తెలుసుకునే సమయం వచ్చేసరికల్లా వాడు ఏం చేయలేడు. కానీ తెలుసుకున్నవాడు ఖచ్చితంగా దాని దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. అదే చర్చ, అదే వాక్యం. కనుక పరలోకం వెళ్ళే ప్రయాణంలో వాక్య ప్రభావాన్ని సహించగలగాలి. వాక్యంలో ప్రభావం ఉన్నది. కలుగుగాక అన్న వాక్యంలో ప్రభావం ఉన్నది. మనం ఇప్పుడు చెప్పాను, సూర్య ప్రభావం, ఎండ తీవ్రత. సూర్యుడెవరు? దూతలు. వర్షం ఎవరు? దూతలు. వీటి ప్రభావం మనకు అర్థమైనప్పుడు వీటిని కలిగించిన వాక్యానికి ఇంకెంత ప్రభావం ఉంటుంది అది మనకు తెలియాలి. ఎప్పుడైతే ప్రభావం చూపించిందో, ఇప్పుడు ఎండ ఎక్కువ ఉందనుకోండి, గవర్నమెంట్ మీద ఎందుకు వేస్తామండి కేసు? ఎండ తీవ్రత ఎక్కువ ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ మీద కేసు వేయడానికి ఒక ఆయన బయలుదేరాడు. ఎందుకు చెప్పండి? చెల్లుబాటు అయిద్దా? వర్షాలు ఎక్కువ వస్తున్నాయి, గవర్నమెంట్ మీద కేసు అయిపోతున్నారు. ఎందుకు? చెల్లుబాటు అవుద్దా? వానికి గవర్నమెంట్కి ఏ సంబంధం అండి? వానికి గవర్నమెంట్కి ఏ సంబంధం? ఎండ ప్రభావం తగ్గాలంటే భూమి మీద మొక్కలు నాటే కార్యక్రమం ప్రభుత్వమే చేపట్టాలి. హరితవనం, హరితహారం కాదు నాయన, హరితవనం. హరితవనాన్ని సృష్టించవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. అప్పుడు ఎండ తీవ్రత తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవటం వలన, ఓజోన్ పొర దెబ్బతినటం వలన, సూర్య ప్రభావం అన్నది ఎక్కువగా మనుషులు తాకటం వలన బలహీనంగా ఉన్న మనుషులు వడదెబ్బ పేరుతో లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు రేపు ప్రభుత్వం మీద నింద మోపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పాలకుల మీద నింద మనం మోపుతామా? మోపలేము. వర్ష ప్రభావాన్ని తట్టుకుంటున్నప్పుడు ప్రజలకు కావలసినటువంటి కనీస అవసరతం, బేసికల్ లెవెల్స్ అంటారు వాటిని, తీర్చే పనిలో ప్రభుత్వం విఫలమైతే ఎట్లా? వీటన్నిటి మీద రేపు దేవుడు తీర్చుకుంటాడు. ఎవడు అధికారం ఉన్నాడో ఇప్పుడు ఏం చేయకపోవచ్చు, ఈడీ కానీ సిబిసిఐడి కానీ దేవుడి దగ్గర అంత సమానమే. ప్రియమైన దేవుని పిల్లారా, ఇది మనకు అర్థమైతే పరలోకం చేర్చే పనిలో వాక్య ప్రభావం సహించటానికి మనిషికి తన ఆలోచన దేవుళ్ళు ఎదిగించుకోవాలి. అలా ఎదిగించుకునే ప్రయత్నమే ఈరోజు మనం చేయాలి. అలా లేదు కనుకనే ఎప్పుడైతే మనిషి తన ఆలోచనలో కాస్త అలా పక్కకు తొలగాడంటే కంప్లీటెడ్గా దెయ్యం అనేది తిష్ట వేస్తుంది. దెయ్యం ఎక్కడ ఉంటుంది? చర్చి బయట ఉంటుంది కూడా, ఏంగా చర్చిలో కూడా ఉంటుంది. ఎందుకు చెప్పండి? దానికి ఇదే హాయిగా ఉంటుంది ఇంకా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క ఉద్దేశాన్ని పట్టుకోవటంలో మనిషి విఫలమైనప్పుడు దెయ్యం పట్టుకుంటుంది. ఇక దెయ్య ప్రవేశం చేసిందంటే ఎలా ఉంటుందన్న సంగతి ప్రత్యేకించి వర్ణించవలసిన అవసరం లేదు. కనుక అలాంటి ఆలోచన నుండి కాపాడుకోవటానికి
భూమి మీద వాక్యం పనిచేయాలి. వాక్యం వస్తుంది. వాక్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాక్యంలో ఏముంటుంది తెలుసా? అరే ఇది యేసుక్రీస్తు వారికి వర్తించదు కదా, ఇది యేసుక్రీస్తు వారికి సంబంధం లేదు కదా అన్నట్టుగా ఒక తలంపునైతే పుట్టిస్తుంది. అలాంటి తలంపు పుట్టించిన వారు కూడా వాడి సేవకులుగా ఈ రోజు చలామణి అవుతున్నారు చాలామంది. ఇది యేసుక్రీస్తు వారికి కాదు అని మాట్లాడుతుంటారు. పోనీ ఇది అవునో కాదు ఇది చూద్దామా? 53:12 యెషయా గ్రంథము. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, గనులతో కలిసి అతడు కొలసము విభాగించుకొనును. ఇది యేసుక్రీస్తు వారి గురించి నా ఫీలింగ్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు గొప్పవారితో కలిసి ఎక్కడ పాలిభాగస్తుగా ఉన్నాడు? పోనీ గనులతో కలిసి ఎక్కడ కొలసం విభాగించుకున్నాడు? ఎట్లా ఆపాదిస్తారు మీరు యేసుక్రీస్తు వారికి? ఎలాగనగా ఎందుకంటే చెబుతున్నారు, ఎందుకంటే మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. ఇది మనకు అర్థమైపోయింది. ఫస్ట్ 2 లైన్లు అర్థం కాలే. 2 లైన్లు వదిలిపెట్టి 3వ లైన్లోకి వచ్చి మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణధారం చేశారు. మన కొరకు కాదు నాయన, మన కొరకు కాదు. ఎవడైతే గుర్తెరుగుతాడో వాడి కొరకు. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అతిక్రమము చేయు వారితో ఎంచబడిన వాడాయాడు. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వాడిని గూర్చి విజ్ఞాపన చేసిన. 2 లైన్లు ఆయనవి, 2 లైన్లు ఆయనకి కావు. ఇప్పుడు ఆ 2 లైన్లు కూడా ఆయన ఏం చెప్పాలంటే కథలు చెప్పవలసిన అవసరం లేదు, కల్పితాలు చెప్పవలసిన అవసరం లేదు. ఇదిగో ఆయన గురించి 2 లైన్లే ఆధారం అని చెప్పుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఆ 2 కూడా ఆయనకే కావాలి. మరి అప్పుడే వాక్యం పరిపూర్ణంగా ఫిలప్ అయిపోతుంది. ఇప్పుడు గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేద్దును అన్నాడు. ఎవరు గొప్పవారు? ఎవరితో పాలు పంచి పెట్టాడు? గొప్పవారు ఎవరు? లోక సంబంధమైన గొప్పవారు కాదు. ఒకవేళ అలా అనుకుంటే లాజరు దరిద్రుడు గొప్పవాడేం కాదు, కానీ దేవుని దగ్గర మాత్రం గొప్పవాడిగా ఉన్నాడు. గొప్పవారంటే మానవ డెఫినేషన్ వేరు, దేవుని ఉద్దేశం వేరు. ధనవంతుడు అంటే వాడు గొప్పోడు, పోనీ వాడు గనుడు. వాళ్ళని గొప్పోళ్ళు కానీ గనులు కానీ అంటుంటాం. ఇప్పుడు గొప్పవారితో పాలు లాజరు నుంచి వెనక్కి ప్రయాణం చేస్తే ఒక లాజరు గొప్పవాడిగా కనబడ్డాడు, ఒక పట్టుపట్ట స్త్రీ గొప్పవాడిగా కనబడింది. అంటే దేవుడు భూమి మీద మానవాల్ని చూసే చూపు వేరు, మనిషి భూమి మీద చూసే చూపు వేరు. దేవుడు పక్షపాతి కాడు గనక భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి అంటి పెట్టుకున్నవాడు గొప్పవాడు. అరిమతయి గొప్పవాడు, యోహాను గొప్పవాడు. అప్పటికే ఆయన దగ్గర 15 మంది పని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ దేవుణ్ణి అంటి పెట్టుకున్నవాడు కౌంట్ అవుతుంది తప్ప ఆర్థిక స్థితిగతులో లేకపోతే మరొకటో కౌంట్ అవుతుంది. ఏ స్థితి ఉన్నా వదిలి వెళ్ళాలి కాబట్టి, వదిలి వెళ్ళేది అవసరం ఉండదు కాబట్టి ఎలాంటి స్థితిలోనైనా సరే వాక్యాన్ని అనగా దేవుణ్ణి ఎవడైతే అంటిపెట్టుకుంటూ ఉంటాడో వాడు గొప్పవాడు. మరి గనుడు ఎవడు? గొప్పవాడు అర్థమైంది. మరి గనుడు ఎవరు? తనకంటే 3 బరువులు మోయగల సీమ దేవుని దృష్టిలో గనురాలు. పోనీ గనుడు. తన బరువు తానే మోసుకోలేని మనిషి దేవుడి వాక్యము బలము గలది, 2 అంచులు గల శక్తి గలది, ఇంత లోతుల్లోకి ఉంటుంది. ప్రయాసపడి తీసే ధైర్యం కానీ శక్తి కానీ మనిషికి ఉందంటారా? ఉండనప్పుడు వాడు ఎలా గనుడు అవుతాడు? గనుడు అంటే వాక్యాన్ని మోసుకెళ్ళేవాడు గనుడు. వాక్యాన్ని మోసుకెళ్ళేవాడు గనుడు. ఇప్పుడు మోసుకెళ్ళేవాడు
అంటే వాక్యాన్ని అంటిపెట్టుకున్న వారితో, వాక్యాన్ని మోసుకెళ్లే వారితో కలిసి కొల్ల సొమ్ము విభాగించుకొనును అన్నాడు. ఇప్పుడు కొల్ల సొమ్ము విభాగించుకోవటం అంటే ఏంది? ఇదిగో నీకు, ఇదిగో నీకు, ఇదిగో నాకు. ఇంద్ర బ్రహ్మానందం పంపకం అదేనా? అదే, అది కాదు. లూకా సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఏ స్థితిలో ఉన్న వాక్యం కలిగిన వారుతో కలిసి ఆ స్థితిలో ఉన్నటువంటి వారు వాక్యాన్ని సహించి మరొకరికి అందించే ప్రయాణములో కలిసి కలిసి కొల్ల సొమ్ము విభాగించుకొనును. సొమ్ము అంటే అన్యాయపు సిరి విభాగం. ఇదిగో దీనికి 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 అంటే కంప్లీటెడ్గా వాక్యం అనేది ఒక వ్యక్తికి చేరగలిగినప్పుడు వాడిలో ఉన్నటువంటి లోప పాపాలు కానీ మరొకటి కానీ వెనక్కొచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది మాట్లాడుతున్నాడు అక్కడ. మరణము నొందినట్లు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయువారి వల్ల ఎంచబడేవాడిని ఆయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసిన. విజ్ఞాపన, సువార్త చేరవేయటం, సువార్త కొరకు ప్రయాణం. వాక్యాన్ని అంటిపెట్టుకున్న వారు గనులుగా గొప్పవారిగా ఎంచిన దేవుడు వీరితో కలిసి మరొక ఆత్మకి వాక్యాన్ని అందించే ప్రయాణం భూమి మీద యేసుక్రీస్తు వారు చేశారు. చేశారా? సముద్ర ఒడ్డును కూర్చొని చెక్కలు తీసుకురా అంటే చేపదేదా, తెచ్చి అమ్మకరా పో అంటే పేతురు అమ్మకరాడా, సువార్త సభలకు ఖర్చు చేయడా? చేస్తాడు కదా యేసుక్రీస్తు వారు. మరి కానుకలు పెట్టి కూడా ఆయన కాలంలో ఎందుకుంది? ఆయనకు అవసరత ఏంటి? కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇలాంటి గనులతో, ఇలాంటి గొప్ప వారితో కలిసి సువార్త అన్నది లోకానికి తీసుకెళ్లే పనిలో వారి వారి పాపభారాన్ని వాక్యం తొలగిస్తుంది కనుక ఆ ప్రయత్నం యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగా చేశారు, చెయ్యబోతారు అన్న ప్రవచనం యెషయా గారు రాయించుకున్నారు. అది భూమి మీద జరగనే జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే వీరితో కలిసి, ఎలాంటి వారితో కలిసి వాక్యం తీసుకెళ్తున్నప్పుడు చూసేవారికి ఎలా ఉంటుంది? ఒక్కసారి అర్థమైద్దా? వాక్యం అంటే ఎలా ఉండాలంటే, ఎవడో ఒక టేస్ట్ గల షెఫ్ వచ్చి అన్ని మసాలా దినుసులు వేసి అప్పటి వరకు అందరిని టేస్ట్ అందించి పెడితే, అబ్బా ఇంతవరకు ఈ రుచి అక్కడ మేము చూడలేదు, ఎంత బాగుందో అని తింటాం. అదే ఇప్పుడు వండటం రాలేదు, మనకు తెలిసిన వాళ్ళతోనే వండించాం. వాళ్ళు పెద్ద అంత నైపుణ్యత లేనివారు, వాళ్ళు వండారు, ప్రేమపూర్వకం మనం పెట్టాం. చిచి ఇదేంటి ఇలా ఉంది, మా ఇంట్లో కూడా ఇలా వండుకుంటాం, మా ఇంట్లో వదిలిపెట్టి మీ ఇంట్లోకి వచ్చింది దీని తింటానికైనా అన్నం అనుకో, మనకేమనిపించింది? అసలు దీని మొఖం పోడుగాను, స్టవ్ కాడ నిలబడి గంటల వండి పెడితే తినే తినకుండా ఈ మాట ఉంది ఏంటిదని మనసులో అనుకుంటాం, కానీ పైకి అనం. నాడైతే పైకే అంటాడు, ఎందుకంటే అంతే, అది కొన్నిటికి ఆన్సర్లు ఉండవు. ఇప్పుడు దేవుని మాట ఒకేసారి అర్థం కావాలంటే అసలు దేవుళ్ళు ఉండాలి కదా. నువ్వు వెళ్ళే సంఘంలో వాక్యాలు ఉండవు, నువ్వు వెళ్ళే సంఘ కాపురి వాక్య ప్రభావాన్ని నీ మీద నేపడం చూపడం. అలాంటప్పుడు దేవుని మనసు నుంచి వెదజల్లబడే వాక్యం ఒక్కసారికి నీకు అర్థమైద్దా? అన్ని భూమి మీద రాయబడ్డ ప్రతి శాస్త్రం ఏదైనా ఉన్నాయి, అది భౌతిక శాస్త్రం కానివ్వండి, సాంఘిక శాస్త్రం కానివ్వండి, లేకపోతే మనిషికి సంబంధించినటువంటి ఏదైనా కానివ్వండి, ఏ శాస్త్రం అయినా సరే బైబిల్ దగ్గరకు వచ్చే తల దించాలి. అది బైబిల్. దీంట్లో అన్నీ ఉన్నాయి, కానీ కంటికై కనపడదు. ఇందుట్లో సైన్స్ ఎక్కడ ఉంది, ఇందుట్లో సోషల్ ఎక్కడ ఉంది, ఇందుట్లో మనువాదం ఎక్కడ ఉంది? మనువాదం ఎందుకు ఉంటుంది అసలు? దీంట్లో అనువాదమే తప్పు అంటాడు ఒకడు,
ఇవన్నీ మనకేం అర్థం అవుతాయి? బైబిల్ అర్థం కావాలంటే బైబిల్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం వాక్యం ఉన్న వాడి దగ్గర మాత్రమే నీకు అర్థమైంది. లేకపోతే ఏంటోనమ్మా నాకేం అర్థం కాలే. ఎందుకు అర్థమైంది? నువ్వు ఏడో పేలు గిల్లుకుంటూ ఉంటావు. ఏం పని ఉంది? జుట్టు ఎక్కువైతే తలస్నానం వారానికి ఒక్కసారి చేస్తామో చేయవో తెలీదు, చెమట బట్టి ఎట్టి గిల్లుకుంటూ ఉంటాం మనం. అంతే. ఇట్టన్నప్పుడు ఒక మాట వెళ్ళిపోద్ది చెవులోంచి దాటి. ఏమైంది అంటాం మనం. పక్కన గుసగుసలాడుతుంటాం, ఇప్పుడు ఏం చెప్పారు చెప్పని. అంటే అర్థమేంటి? పేల మీద ఉన్న ఇంట్రెస్ట్ పేలుతున్న వాక్యం మీద లేదని అక్కడే అర్థమైపోయింది దేవుడికి. అర్థమైపోయింది కదా? అర్థమైపోయింది. ఇప్పుడు అర్థం కానప్పుడు, వాక్యం అర్థం కానప్పుడు వాడికి ఎలా ఉంటుంది చెప్పండి? వాక్యం అర్థం కాలేదు, ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. ఇక మనం ఏం చేయలేము. అర్థం కాకపోయినా పర్వాలేదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇదేంట్రా బాబు ఈ వాక్యం అట్లా ఉంది అన్నమనుకో, అసలు నీకు మామూలు శిక్ష లేదురా బాబు. వాక్యానికి నువ్వు ఈ విధమైన ఆలోచన మనసులో కలిగి ఉన్నావు అనుకో, అసలుకి నో క్షమాపణ, నో ఎక్స్క్యూజ్ అన్న పదం ఉంది బైబిల్లో. వాక్యం అంటే అంత ఉందా? వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారిని అంటే పెద్దగా పట్టించుకోడు. కానీ ఏ ఆత్మ ప్రేరణతో వాక్యం రాయబడి వచ్చిందో ఆ పరిశుద్ధాత్ముడికి నీ మీద దృష్టి పడే అంత స్థితిలోకి నువ్వు దిగజారినవు అంటే ఖచ్చితంగా మనకు అర్థం కాకపోతే మనం ఏమనుకుంటుంది సార్, ఏంటో ఈ వాక్యం ఏబే అంటే. ఇప్పుడు ఎలా ఉండాలి వాక్యం? అమ్మమ్మ కాళ్ళ మీద పండబెట్టి మంచిగా మెత్తటి టవలేసి జోగుడితే అంత జోలగా ఉండాలి పాట. ఉండదు, మనకు అర్థం కాదు. కానీ ఇప్పుడు అన్నది ఎవరిని? వాక్యాన్ని. వాక్యంలో ఏమున్నది? సారం ఉన్నది. సారంలో ఏమున్నది? కారం ఉన్నది. కారం ఏం చేస్తుంది? మమకారాన్ని చూపిస్తుంది. మమకారం నాకెందుకు అనుకుంటావా? అయితే నీకు సారం దాంట్లో ఉన్నటువంటి అర్థం కాదు. అందుకే ఎప్పుడైనా సరే వాక్యం అర్థం కాకపోతే, నీకు సాంసాలు చెప్పాను, మాకు చెప్పానని చెప్పని పాఠం వాడు చెప్పాను నేను. మీరు నమ్మండి, 45 నిమిషాలు, గంట సమయం ఇస్తే 45 నిమిషాల్లో క్లోజ్ చేశా. ఫస్ట్ ప్రసంగానికి నాకు 1 అవర్ ఇచ్చారు. అసలు ఎవరెవరు 1 అవర్, కానీ 45-46 మినిట్స్లో ఖచ్చితంగా టైం చూసి కొట్టాను. ఒకటే మాట అంటారు, నేను చెప్పని చెప్పావంటే నువ్వేదో ఇంటెన్సివ్ ఫీలింగ్లో ఉండవు. నేను ఎప్పుడు ఇంటెన్సివ్ ఫీలింగ్లో ఉంటాను. నాకు చాలా ఫీలింగ్స్ ఉంటాయి. నేను ఒక్కటే కాన్సెప్ట్, నేను బతికుండగా ఎవడైనా సరే నా ముందు వాక్యం చెప్పకూడదు ప్రభు, ఇది స్వార్థం. అందుకే నేను స్వార్థపరుణ్ణి, నాకు నచ్చదు. దీని కొరకు నేను ఎంతటి ప్రయోగం అయినా సరే బైబిల్లో చేస్తాను. అంతే. సబ్జెక్ట్ వైడ్గా ఆ అంశం రాలేదు, మాకు చెప్పడం కూడా లేదు. కానీ నేను చెప్పిన ఇదే సమయం వచ్చేసింది. పైగా గుడ్ ఫ్రైడే, ఏగాజూడు చెప్పింది ఏంటో తెలుసా? చూస్తావా? పిలిపిలు రాసిన పత్రిక. తాట ఊడిందంటే మీరు నమ్మండి. ఎవరికి? మా గురువు గారికి. 3వ అధ్యాయము 18వ వచనము ఏమనుంది? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువుగా నుంచుకుంటున్నారు, వీడిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. ఇది నేను చెప్పింది. అనేకులు 45 నిమిషాలు మేము చెప్పని సబ్జెక్టు నువ్వెలా చెప్పావు? అసలు ఏంటి నీ ఉద్దేశం ఏంటి? గురువుగారు చెప్పిందే కదా చెప్పాలి. అంటే గురువుగారు చెప్పిన దాటి చెప్పగలిగే స్థితిలోకి ఎదగాలి అంటే ముందు ఇవ్వచ్చు ఉండాలి. కొన్ని పొరపాటున రేపు నీదేరా ప్రసంగం ఈ అంశం చెప్పాను అంతే. ఎందుకంటే నాకు తర్వాత అర్థమైంది. అంతమందిలో మంచిగా అని, సరే తమ్ముడికి ఒక మంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నా, నేను ఒక ప్రసంగం చెప్పా కదా తమ్ముడు నీకు అని టైటిల్ చెప్పి ఇది చెప్పాలి నువ్వు రేపు ఆదివారం ఫస్ట్ మెసేజ్ అన్నాడు. ఒరే ఇదేంటి, శుక్రవారం వచ్చేసింది, శనివారం ఒక్కరోజు గ్యాప్ ఉంది, ఆదివారం మళ్ళీ 1.5 గంట ప్రసంగం చెప్పమంటున్నాడు, ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి? ఏం లేదు, వెంటనే ఇట్స్ మై ప్లెజర్ అని అర్థం ఏంటి? నీ ఆశీర్వాదం నాకు చాలా అవసరం.
ప్రియమైన దేవుని పిల్లలు, ఏదైనా సరే చెప్పటానికి నువ్వు అనేవాడివి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. నేను ఇప్పటి వరకు నా జీవితంలో వాక్యాన్ని అపార్థం చేసుకోవాలి. ఎవడన్నా చెబితే ట్రాక్ తప్పిందని చెప్తా, ట్రాక్ తప్పింది అది అంతే. వాడు తప్పించాడు, వాక్యం తప్పలేదు అంతే. వాక్యం తప్పలేదు, వాడు తప్పించాడు ట్రాక్ని. ట్రాక్ తప్పితే ఖచ్చితంగా ట్రాక్ మీద పెడతా. ఎక్కడైనా క్షమిస్తాను కానీ వాక్యం దగ్గర మాత్రం క్షమించను. ఆసక్తి లేని వాడి దగ్గరికి వాక్యం ప్రయాణం చేయదు. అంటే నేను ప్రయాణం చేయను. నేను రాకపోతే జ్ఞానం రాదు. నేను రాకపోతే ప్రేమ విలువ తెలియదు. నేను రాకపోతే నీకు జ్ఞానం విలువ అసలుకి తెలియదు. అందుకే సూరారం ఆపేశాను. చెప్పాలి మరి మన సోదరుడికి, ఎందుకు అయ్యగారు ఆపారు? అయ్యగారికి వాక్యం తప్ప మరొక ప్రపంచం లేదు. 5-6 సంవత్సరాల్లో మీరు ఎదగటం కంప్లీట్గా డెడ్ అయింది. మీ ప్రవర్తన అనేక మంది కనబడుతుంది. ఒక సంఘం సూరారం నిలబడాలి అంటే ఒక మార్కులా కనబడాలి, ఒక లూధియాలా కనబడాలి. లేదంటే తన ఇంట్లో సువార్తని నిలిపి కొలసి పట్టణానికి ఆదర్శమైనటువంటి ఒక ఫిలోమును కనపడాలి. అవేమీ కుమార్ బ్రదర్లో నాకు కనబడలేదు. అందుకే ఆపేశాడు. ఆపినందుకు తప్పు నాదవుద్దా మీదవుద్దా మీరే నిర్ణయం తీసుకోవాలి. దాయన కదా చెప్తాను. మీ మీద ప్రేమ ఉంటుంది, మిమ్మల్ని ఏమి ద్వేషించను. అసలు నేను ఎవరిని ద్వేషించను. ఎందుకంటే ద్వేషిస్తే నరహంతకుని అవుతాను. నాకు ఆ ద్వేషాలు వద్దు. కనుక సువార్తలో కంప్లీట్గా వాక్యం ఆపేశాను. మీ ప్రవర్తనలో మార్పు వచ్చి, మీ ఎదుగుదలలో మార్పు వచ్చి, మీరు అడిగిన రోజున, నాకు నచ్చిన రోజున ప్రారంభిస్తాను. ఈ లోపల వేరే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నేనైతే ఆపనగా ఆ సాయంత్రాన్ని, అందుకే ప్రసంగాన్ని ముందు స్టార్ట్ చేశాను. నాకు ఇప్పుడు తర్వాత మళ్ళా పని ఉంది. నేను సువార్తను ఆపను. కనుక నాకు ఒక మార్కు కనపడలేదు, ఒక లూదియా కనపడలేదు, ఒక ఎవరో కనపడలేదు. ఆ ప్రాంతం మిమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తుంది. సువార్త వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్న పిల్లలు గొప్పగా ఎదగాలి. అది నాకు కనబడినప్పుడు నేను వాక్యాన్ని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టలేను. అందుకే ఆపేశాను. ఇవాళ కూడా లేదు, ఎప్పుడు కూడదో తెలియదు. తప్పు మీదో లేకపోతే ఏదో దేవుడికి తెలియాలి. అది అలాగని నువ్వు, నీ మీద ప్రేమ ఉంటుంది, నువ్వంటే నాకు గౌరవం ఉంటుంది, మీరంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ సువార్తను తెచ్చే అంత ప్రేమ మాత్రం నాకు లేదు. ఎందుకు? నీ మనస్సాక్షి తెలుసు ఎందుకో. అది వాక్యం నీకు అర్థం కావాలి. ఇక్కడ వ్యాపారం చేసేవాడి దగ్గర కోకొల్లలు ఉన్నారు. సువార్తలో తర్ఫీదునిచ్చి రాబోతున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక ఆత్మల్ని కట్టడానికి మన ప్రయాణం భూమి మీద ఉన్నది అని నేర్పుతున్న దేవుని మనసుకి మీరు దూరంగా ఉన్నారు. నువ్వెంత దూరంగా ఉంటే అంతకంటే డబుల్ ఉంటుంది దూరంగా, అంతే. ఎందుకంటే అసలు ఫస్ట్ నుంచి బ్లడ్ తగ్గలా. చెప్పే కదా మీకు, నాకు నేర్పేవాడు వాక్యం చెప్తేనే వాడికి వాక్యం నేర్పాను నేను. అక్కడే తగ్గినప్పుడు ఇక్కడ ఎలా తగ్గుతా? నేను వాక్యం దగ్గర తగ్గను, ఇంకెక్కడని తగ్గుతా. కానీ ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకంటే దేవుడు లోకానికి పంపింది ఎందుకో మీకు అర్థం అవట్లే. ఇప్పటికీ అర్థం కానప్పుడు ఎలా? అందుకే ఫస్ట్ ప్రసంగం ఆపేశాను. అమ్మగారు చెప్పాలి, నువ్వు ఆగు, పక్కన కూర్చో. ఎందుకంటే టైం విలువ మీకు తెలియట్లా. టైం సెన్స్ లేదు, ప్రార్థనా వ్యవస్థ విలువ లేదు. రేపు నిలబడి దేవుని సమయాన్ని దొంగిలించకూడదు అని మీరు ఎలా వాక్యం చెప్తారు? మీరు చెప్పలేరు. చెప్పనప్పుడు మీకు ఎలా అవకాశాలు వస్తాయి? రావు. రానప్పుడు ఎలా ఇస్తాం? నేను వేరే దారి చూసుకుంటాను. నాకు చాలా పనులు ఉన్నాయి. నేను చాలామంది కాపర్లని వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంటర్వ్యూ చేయాలి, తర్వాత దానికి యాడ్ చేయాలి, కొన్ని రెఫరెన్స్లు ఇవ్వాలి, తర్వాత ఈ టీవీ ఒకటి కొనాలి. చాలా ప్రయోగాలు నాకు చాలా ఉన్నాయి. మీకు ఆసక్తి లేనప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి నేనేం చేయలేను. నేనైతే రాను, రావాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను వెళ్ళవలసిన ప్రయాణం వేరుంది, ఆ ప్రయాణంలో వెళ్తుంటా. ఎక్కడ డ్యామేజ్ అయినా సరే మీకే ఇబ్బంది అవుతుంది. అది కోల్పోతున్నారు, జాగ్రత్త. అంతే కదా మరి, చెప్పాలి. ఎక్కడే చెప్తా, దిగాననుకో అసలు ఏం చెప్పడం, సైలెంట్ అయిపోతుంది పరిస్థితి. అందుకనే ప్రియమైన దేవుని పిల్లరా, వాక్యాన్ని ఎప్పుడు కూడా అపార్థం చేసుకోకూడదు. ట్రాక్ తెప్పిస్తే లైన్లో పెట్టాలా? ఏనే పెద్ద ముదురా, నేను ముదురునని ఎప్పుడు చెప్పలేదే. ఒకరు చెప్పినా నువ్వు నేమనలేవు. ఎందుకంటే నేను యేసు బ్రదర్ చాలాసార్లు ప్రయాణం చేశాను సువార్తకి. చాలామంది తాట కూడా తీసాం.
అమ్మగారు కూడా చూపించారు. రాజమండ్రిలో మీటింగ్ జరుగుతుంది. అరుణ్ కుమార్ ఇట్లా అన్నాడు నన్ను. దేవుడు ఏం చెప్పిండు? సంఘంలో ఒక్కసారి 2 సార్లు చెప్పినాక సంఘంలో చెప్పమండ కదా, ఈయన ఒక్కసారి చెప్పిండు. ఆల్రెడీ చెప్పిన వాక్యాలు. నీకు వాక్యం రావట్లేదురా స్వామి, జాగ్రత్త. మరి ఆ క్లిప్పింగ్ చూసింది ఆమె, అడగండి. ప్రియమైన దేవుని పిల్లరా, వాక్యంతో ప్రయాణం అంటే భూమి మీద మనం డైనమిట్ మీద కాలు పెట్టి ప్రయాణం చేస్తున్నాం. అది ఎప్పుడు పేరుద్దో కూడా తెలియదు. అంతే కదా. మరి అంత ఇంట్రెస్ట్ లేకుండా ఎందుకు పోయింది? అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయం మనం? అంటే ఇప్పుడు వాక్యం అయ్యగారి బోధిస్తే ప్రతికూలం కాకుండా అనుకూలంగా రావాలి. మనకి అనుకూలంగా వస్తే ప్రభావ పదం ఎలా ఉపయోగపడుతుంది చెప్పండి? మత్తయి సువార్త 12:32 మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వానికి పాపక్షమాపణ కలదు. కానీ యేసుక్రీస్తు వారు నువ్వెన్నన్నా ఆయన మంచోడు, కానీ ఆయనకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆయన అసలు మంచోడు కాదు. మంచోడు కాదంటే అర్థం ఏంటి? నీ యాంగిల్లో మంచోడు కాదని కాదు. అన్ననన్న ఒప్పుకుంటాడేమో కానీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పలికిన మాట లోకంలో మిస్యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా పెట్టబడింది. ఎందుకంటే వాక్యం ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డారు. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. మిగతా ఏ ప్రయత్నం చేసినా సరే కష్టం. యేసుక్రీస్తు వారిని వ్యక్తిగతంగా ఎన్నేనాను ఆయన పెద్ద పట్టించుకోడు. ఏ సట్ట పోని పర్లేలే, ఏం పర్లేదు. కానీ చాలామందికి ఇక్కడ రివర్స్ అయింది. యేసుక్రీస్తు వారు అంటే మాత్రం బుస్సుమంటారు, వాక్యం దగ్గరికి వస్తే మాత్రం సైలెంట్ అయిపోతారు. అసలు ఏమైంది? యేసుక్రీస్తు వారిని అంటే ఏం కాదురా, ఆయనే భరిస్తున్నాడు కనుక ఏం పెద్ద ఇబ్బంది ఉండదు, లక్ష్మణ మాకని వాడు మార్చుకుంటాడులే అని ఛాన్స్ ఉంది. కానీ యేసుక్రీస్తు వారు అంటే మా యేసుని అంటావా, ఆయన కన్య గర్భాన పుట్టలేదు, మంచిది. ఇప్పుడు పుట్టపోతే నీకు లాస్ ఏంటి? వాడికి నచ్చలేదు కాబట్టి, వాడికి అర్థం కాలేదు కాబట్టి వాడు పుట్టలేదు అన్నాడు. పైగా మళ్ళీ దేవదూత వచ్చి చెప్పినా యేసోబు గారి మరిని వినడానికి ప్రయత్నం చేశాడంట. అసలు అధికారులకి వాళ్ళకి తెలియనప్పుడు దేవదూత చెప్పిన ఇవన్నీ ఎలా చెల్లుబాటు అవుతాయి? కనుక గిట్టనుడు ఎన్నని అంటాడు, పోనీ పని. కానీ వాక్యం చూసారా? వాక్యాన్ని అనకూడదు. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాక్యంలో ఏమన్నా తెలుసా? మనుషులు రాసుకున్న ప్రతి శాస్త్రం వాక్యంలో ఉంది. ఏ శాస్త్రమైనా కానివ్వండి, ప్రతి శాస్త్రం వాక్యంలో ఉంది. మనిషి భూమి మీద తన తలంపుతో రాసుకున్న ప్రతి రాత బైబిల్ని అనుసంధానమై ఉంది. అంటే ఇది అన్నిటికంటే మిన్నగా ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు చెబుతున్నాడు పరిశుద్ధాత్మకు విరోధముగా. పరిశుద్ధాత్మకు అంటే పరిశుద్ధాత్మ వలన పలికిన వాక్యం మాటకి విరోధముగా మాటలాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ. నువ్వు యేసునన్న పేరు పెట్టి అట్టా ఎట్టా అన్న పెద్దగా నీకు ఏం ఉండకపోవచ్చేమో, కానీ వాక్యాన్ని అంటే మాత్రం అయిపోయినట్టు. బరస్టింగ్ లైఫ్. ఎవరికి అర్థమవుద్ది? దెబ్బతిన్నోడికి అర్థమవుద్ది. దెబ్బ ఎవరు తింటారు? చెప్పాను మీకు ఫస్ట్ రెఫరెన్స్లో. వాక్యం మీద భారం లేనివాడు, వాక్యాన్ని మోసుకోలేకుండా ఉన్న వాడికి దెబ్బ తగిలిద్ది. తగిలిద్ది. 12:10 లోకాసు వార్త. మనుష్య కుమారునికి వ్యతిరేకముగా ఒక మాట పలుకు వానికి పాపక్షమాపణ కలుగును. కానీ యేసుక్రీస్తు వారిని ఒక మాట అన్నాం అనుకో, వాడికి పాపక్షమాపణ ఉందా? పరిశుద్ధాత్మను దూషించువానికి ఇందాకేమన్నాడు? మత్తయి సువార్త 12:32 విరోధముగా మాట్లాడటం. ఎక్కడేమంటున్నాడు? ఇంకా ఎక్కువైపోయింది దూషణ. అంటే పరిశుద్ధాత్మను దూషించేవానికి పాపక్షమాపణ లేదు. విరోధంగా ఆలోచిస్తేనే పాపక్షమాపణ లేదు. అలాంటిది దూషించేంత ఎదిగాడంటే ఇంక వాడికి ఏముంటుంది మీరు చెప్పండి? దూషణ. పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు దూషిస్తారండి? వాక్యాన్ని ఎందుకు దూషిస్తామండి మనం? వాక్యాన్ని దూషించడం అంటే అర్థం ఏంటి?
వాక్యాన్ని దూషించడం అర్థం ఏంటి? ప్రియమైన దేవుని పేరు అంటే మనిషి నైజం ఎలా ఉంటుంది అంటే అర్థం కానప్పుడు ఫస్ట్గా వ్యతిరేక అవుతాడు. వ్యతిరేక అయిన వాడిని ఇంకా రెచ్చగొడితే దూషిస్తాడు. ఫస్ట్ మనకు కోపం వస్తుంది. ఆ కోపంలో అవతల నుంచి ఏదైనా కాస్త అటు ఇటు ఏదైనా వచ్చిందనుకోండి, ఇప్పుడు వెంటనే తిట్లు వస్తాయి. ఫస్ట్ కోపం, ఆ తర్వాత తిట్లు. ఇది పీక్ స్టేజ్కి వెళ్ళిపోద్ది. ఎక్కడికి పోతాయా అంటే చుట్టుపక్కల వారు సైతం విస్తుపోయేంత దుర్మార్గంగా ప్రయాణం చేసింది. ఎందుకు వచ్చింది? అసలు కోపం ఎందుకు వచ్చింది నీకు? కోపం వచ్చింది అంటే కోపాన్ని తెచ్చింది ఎవరు? అది కోపం. అందుకే దేవుడు చెప్పాడు, ఒరే నీ కోపం వచ్చిందా అది ఇంట్లోంచి వెళ్ళిపో బయటకు అన్నాడు. అంతే. నోరు తెరవకు. కోపం ఇచ్చిన వాడు ఇంట్లో ఉండకూడదు. కానీ మనం ఏందో ఇంట్లోనే ఉంటాం, ఎదురుగా ఉంచుకుంటాం. ఎందుకో ఇప్పుడు వేసుకోవాలి ఇంకా తంట. అది అక్కడికి వెళ్ళిపోతుంది. ఒక క్రైస్తవులుగా దినదినము లోకానికి ఏమి అందించాలి? మన ప్రవర్తన కూడా వాక్యమే కదండి. మన ప్రవర్తన కూడా వాక్యమే కదా. వాక్యం చెప్పడం అంటే చైర్లో కూర్చొని వాక్యం చెప్పడం కాదు, ప్రవర్తనతో కూడా వాక్యం చేయొచ్చు. అది మాకు అంత జ్ఞానం ఆడదులేండి అంటారా? ఇంకా మన కర్మ అది, మనం ఏం చేయలేము. ఇంకా ప్రవర్తనతో వాక్యం ఇంపార్టెంట్. కానీ ఏది లేదే. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకని చెబుతున్నాడు, మనుష్య కుమారుడు వ్యతిరేకంగా మాట్లాడిన ఓకే, కానీ పరిశుద్ధాత్మని దూషిస్తే మాత్రం వాక్యాన్ని అన్నా అస్సలకి లేదంటే లేదు. ఈ రెండు విషయాలను బట్టి మనకి ఏమర్థమైంది? వాక్యానికి దేవుడిస్తున్నటువంటి ప్రిఫరెన్స్ అర్థం అవ్వాలి. వాక్యం ఎంత గొప్పది! వాక్యం ఎంత గొప్పది! ఎంత గొప్పదంటే మనకు తెలుసు, నా పుస్తకుడు తెలుసు మనకి. ఎక్కడో గాజా ఐరోపా, ఎక్కడో యెరూషలేం మధ్యలో దట్టమైన అడవి, కందకే రాని కింద, పైగా ఫైనాన్షియల్ మినిస్టర్ ఆయన. అసలు ఫైనాన్షియల్ మినిస్టర్కి ఉంటుందా అవకాశం? అసలు ప్రార్థన చేసుకునేంత టైం ఉంటుందా? ఎప్పుడు చూసినా సరే బడ్జెట్ లెక్కలు వేసుకోవాలి. స్టేట్లో ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఎంత ఇవ్వాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత నొక్కాలి, ఎంత పెట్టాలి. వాడికి ఏ వారం కూడా తెలియదు. ఈరోజు పిఏ చెప్పాలి, సోమవారం ఓకే సోమవారం. ఇంత తలములకలు అయ్యేవాడికి ప్రార్థన చేసుకోవాలి, దేవుణ్ణి ఆరాధించాలి అన్న ఆలోచన ఎలా కలిగింది మీరు చెప్పండి? మనం ఒక పని చేస్తేనే నీరసమైపోతాం. ఒక్క పనే మనం చేసేది, ఏం పీక్ కట్టేది ఏముండదు జీవితాల్లో. ఆ బయటికి పోయేస్తాం, ఎండగడ్డి తగిలితే ఉస్సు బుస్సు అంటాం. నాతోరా ఎండ అంటే ఏంటో చూపిస్తాను నీకు. నిలునెత్తు ఎండ నెత్తి మీద ఉంటుంది, కానీ నాకు ఏం కాదు. ఎందుకు? వాక్యం చెప్పుకుంటావు. పగల ఎండ దెబ్బైనను ప్రార్థన దరిద్రం. కానీ రియల్ లైఫ్లోకి వచ్చేసరికి అంటుంటాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలా? దేవుడు గొడుగు పెట్టాలి. ఇప్పుడు వాక్యం గొడుగు కదా, వాక్యం అంత నమ్మకం ఇవ్వదా? డిహైడ్రేట్ అయిపోతుందంట బాడీ. మరి మాకు కాదే, తగ్గద బాడీ. అసలు తగ్గే నేర్పల దానికి నేను. ఇదిగో మనసా నువ్వు పడుకోవే, శరీరం నువ్వు అలసిపోయావే, నువ్వు పడుకోవే, అబ్బే ఏముండదు. ఎందుకు చెప్పండి? నేను మీలాంటి మనిషినే కదా. చాలామంది కాపర్లు వాక్యం చెప్పినాక అలసిపోయి నాయన కొంచెం మనం ఇంకా ఏదో ఒక పని వాక్యం సంబంధించింది అంటే శరీరాన్ని అంత సుఖంగా కాదేవు. అది ఇది నిన్ను చెప్పకుండా ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అది కదా. అంటే ఈ శరీరం మీద కమాండ్ లేనివాడు ఈ శరీరంలోకి వాక్యం కమాండ్గా వస్తుంటే స్వీకరించగలడా? అసలు మన మీద మనకి గ్రిప్ లేదు, పట్టు లేదు, మనం ఇంకేమి దేవుళ్ళు ఎదుగుతామండి. అసలు గట్టి నిలబడ్డామంటే మోకాలు నీస్ నో పీస్ అంటాం మనం. లేకపోతే అడ్డెక్స్, లేకపోతే వడదెబ్బ, లేకపోతే ఎండదెబ్బ, సరిదెబ్బ, ఎండదెబ్బ, వాన్ దెబ్బ, అన్ని దెబ్బలే. అంటే ఈ శరీరాన్ని అంత సుఖంగా చేయాడు వీడి దండం పెట్టాలి మరి. ఇంకా మనం అది ఆయనకి అంత పని ఉంది. మరి అలా అంటే నేను వెళ్తున్నాడు ఆరాధనకి. అసలు నాకు అది ఇప్పటికే ఆశ్చర్యమేనండి. ఇంకా మనమన్న 2-3 పనులు చేస్తాం, కానీ ఆయనకి ఎన్ని పనులు మీరు చెప్పండి. సామంతులు, సహస్రాధిపతులు, అధిపతులు, అధికారులు, వాళ్ళకి వీళ్ళకి మెన్షన్స్ బోలింగ్ చేయాలి ఆయన. ఎన్ని పనులు పెట్టుకొని కూడా ప్రార్థనకి టైం
పాటించడానికి సిద్ధపడగలిగాడు. మళ్ళీ ప్రార్థన మొత్తం ఊరుకున్నాడా? పిల్లలు ఎగ్జామ్ పేపర్కి రాసేటప్పుడు కూడా బైబిల్ చదువుకుంటుండవు అంటే ఎంత ఆసక్తి మీరు చూడండి. ఆయనకి ఎంత ఆసక్తి. పోతే పోయిన ప్రార్థనకి వెళ్ళి ఒక వదించేసి ఒక దూడనే మంచిగా వచ్చేద్దామని ఆలోచన లేడు. మంచిగా రథం జాగ్రత్త తోడు అని చెప్పాడు. అసలు అయ్యగారు పక్కన వాడికి ఎట్ట భయమే, ఆడు జాగ్రత్తగా తోలుతుండవు. ఖాళీగా ఉన్నాడా? మనమైతే కట్ట పెడతాం. ఎప్పుడు వచ్చామో తెలియదు, ఎప్పుడు పోయింది ప్రయాణం అట్టుండదు మనది. ఆయనైతే బైబిల్ తీశాడు, ఏదో చదువుతూనే ఉండే, ఇంకా చదువుతుండు. ఇది ఎవరు చూసారు తెలుసా? అంటే మనం ఆసక్తిగా చేసేది ఏదైనా దేవుడు చూస్తాడు అని చెప్పడానికి మనకు అర్థమైపోవాలా. మనం బైబిల్ చదువుతున్నాం, కొన్ని బైబిల్ రాస్తున్నాం, లేకపోతే వాక్యాన్ని మనసు పెట్టుకుని ఏదో ఆలోచిస్తున్నాం అంటే వీడికి వాక్యం తలంపు అందాలి. అందుకే వెంటనే ఫిలిప్, అయ్యా ఇదిగో ఫాస్ట్గా పరిగెత్తాలి. రథం ఎక్కడా, మనిషి ఎక్కడా? ఫిలిప్పు ఎంత స్పీడ్గా ప్రయాణం చేయాలంటే రన్నింగ్ ప్రాక్టీస్ అయ్యి ఉండాలి ఆయనకి. మళ్ళా ప్రయాస అండి అది. రన్నింగ్ ప్రాక్టీస్ లేకుండా ప్రయాణం ఉడికేమనుకోండి పిక్కలు పట్టేస్తాయి. వాళ్ళని మనం మొత్తం కింద నుంచి పెద్ద లాగేస్తుంటాయి సమ్మని. ఒక సువార్థికుడికి ఎన్నెన్ని అవసరమో చూడండి. పరిశుద్ధాత్మ ప్రేరణ ఎదురైంది, ఎక్కడున్నావు? అయ్యా పలగొట్టున్నావు, అర్జెంట్కి ఇప్పుడు నువ్వు అడే ప్రాంతానికి వెళ్ళిపోవాలా. ఎందుకు అడగట్లేదు? అక్కడ రథం మీద కూర్చొని ఒకడు బైబిల్ చదువుతున్నాడు, అర్థం కావటం లేదు, నువ్వు వెళ్ళి చెప్పాలి. గాజా ప్రాంతం ఎక్కడ, యెరూషలేము ప్రాంతానికి వస్తుంది. ఏంటి ప్రభు ఇది? టక్క 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 ఎంత స్పీడ్, గుర్రాల కంటే స్పీడ్ వెళ్ళాడు. మనకి సంఘానికి రావాలంటే తాబేలు, సంఘం నుంచి పోవాలంటే బాబేలు. బాబేలు అంటే తారుమారు. సంఘానికి వచ్చిన పడుతూ తాబేలు అస్సలు నడక, మధ్యలో కూడా ముచ్చటకుండా వస్తాం మనం. మరి ఇదే ముచ్చట్లో ఏం కథ అర్థం కాదు. మనమంటే మీరే కాదండి, యావత్ క్రైస్తవం మీరు చూడండి. సంఘానికి వచ్చేటప్పుడు చాలా ఒక ఇందాక బియ్యం ఏర్కుంటుంది. ఆమె వేరే సంఘానికి పోయే క్యాండిడేట్. నేను చెప్పిన అదిగో దరిద్రమొకం ఎట్టుందని చెప్పి పిల్లగాలకి కనీసం టైం సెన్స్ ఉండదు. అన్నం తగ్గింది అనుకోండి, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, కడుపులోకి అన్నం తగ్గితే ఆటోమేటిక్గా నిద్ర పట్టదండి. బరీగా తిన్నాం అనుకోండి అస్సలు లేమే. ఇంకా ఎందుకు? అది అరగాలి కదా, మరి తగ్గించుకోవాలి అన్నాన్ని. అన్నాన్ని తగ్గించుకుంటే ఆకలి అవుద్ది, ఆకలి అయితే మెలకు వచ్చింది, మెలకు వస్తే భయం వేసింది, భయం అయితే సంఘానికి రావచ్చు. టైం సెన్స్. ఒక క్రైస్తవుడికి ఇన్ని అవసరమా? ఇవేమీ మాకొద్దురనైనా లోకంలో తిందాం పందాం ఉందాం అని ఆలోచన ఉంటే చాలంటే ఆ తర్వాత ఎదురయ్యేది మాత్రం ఎవడు కష్టమైంది. కనుక బయలుదేరాడు. ఇంట్రెస్ట్, ఆయనకి ఇంట్రెస్ట్. చదువుతున్నాడు, ఆయనకు అర్థం కావట్లా. అర్థం కాలేదు అన్న సంగతి పరిశుద్ధాత్మ దేవుడు తెలిసింది. మనం బైబిల్ చదువుతుంటాం, వీడి టిక్కుల కోసమే బైబిల్ రా, వీడికి జ్ఞానం అవసరం లేదనుకుంటాడు దేవుడు. మనం అదే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అక్కడికి ఆపుతాం, మళ్ళీ టైం ఉన్నప్పుడు మళ్ళీ చదువుతాం, మళ్ళీ అక్కడ ఆపుతాం. మళ్ళీ ఎవడో తెలియకుండా చిన్న చుక్క పెన్సిల్తో పెడతాం, అది మళ్ళీ కొట్టేసి మళ్ళీ ఎక్కడో పెట్టుకుంటాం. ఎవడు తెలియదు ఇప్పుడు అది, కానీ ఆయన తెలిసింది అది. ఇది టిక్కులు బ్యాచ్ కనుక దీనికి అంత అవసరం లేదనుకుంటాడు దేవుడు. చదువుతున్నాడు, లేచాడు, పరిగెత్తుతున్నాడు. ఏం చదువుతున్నాడు చూడండి. ఏం చదువుతున్నాడు తెలుసా? 8:32 అపోస్తల కార్యములు. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రెబొచ్చు వలె వదకు తేబడును, బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఏలాగు మౌనంగా ఉండునో అలాగూ ఆయన నోరు తెరవకుండెను. చదువుతున్నాడు, అర్థం అవ్వట్లేదు. చదువుతున్నాడు, ఇంకా ముందుకు వెళ్ళట్లేదు. అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఆ నపుంసకుడు రథం మీద కూర్చొని ముందుకెళ్ళట్లా. అది చదువుతున్నాడు, అది అర్థం అవట్లా. మీకు చాలాసార్లు చెప్పాను, ఒక రెఫరెన్స్ నాకు అర్థం కాకపోతే అది అర్థమయ్యేంత వరకు దాన్ని దాటి నేను పోను. దేవుడు ఇవ్వాలి, అది మన ఆసక్తి. పరీక్షలకు వస్తుందేమో, పరిగణలోకి తీసుకుంటాడేమో, జ్ఞానాన్ని ఇస్తాడేమో, జ్ఞాన ఆలోచన నాకు లిఖించుకోవడానికి అవకాశం కల్పిస్తాడేమోనని మన ఆసక్తి అంత గొప్పగా ఉండాలి. వాక్యం చెప్పడం అంటే శుక్రవారం చెప్పిన 4 రౌండ్లు కూడా మనసుకు తాకలేదు, మీకు బాధేసినా నో ప్రాబ్లం, కానీ చెప్పాల్సిందే. వాక్యం అనేది మనసులో నింపుకొని బయటికి రావాలి. అది అన్నగా అయ్యగారు చెప్పారులే, దాన్ని మనం 2-3 సార్లు వింటే సరిపోతుందిలే, ఒక రోజు ముందు వింటే సరిపోతుందిలే, లేకపోతే వెళ్ళే రోజు వింటే సరిపోతుందిలే, బాగానే ఉంటుంది. కానీ
దాన్ని ఆ టైటిల్ మనసులో పెట్టుకొని, చెప్పబడిన సారాన్ని మనసులో పెట్టుకొని ఖచ్చితంగా దాన్ని డెలివరీ చేయడానికి మనస్ఫూర్తి అన్నది అవసరం. లేకపోతే మరలా మీరు చెప్పిన ప్రసంగాలు మళ్ళీ మీరు చెప్పండి, మళ్ళీ ఇప్పుడు చెప్తారా? 4 రౌండ్లు అయిపోయి మనసుకు 4 సార్లు చెప్పారు. మీరేం చెప్పారు? ఇప్పుడు ప్రసంగం అయిపోయినాక మళ్ళీ మిమ్మల్ని ఒకసారి చూద్దామమ్మా అని ఈ ప్రసంగం తీసుకొని మిమ్మల్ని లేపుతూ చెప్తారా? చెప్పలేదు. నిద్రలో లేపినా నేను చెప్తాను. ఇప్పుడు నాకు మీకు తేడా ఏంటి? నాకేమైనా 2 కొమ్ములు ఉన్నాయా? నాకేమైనా 2 గుండెలు ఉన్నాయా? లేదే. అంటే ఎదగటంలో మీకు ఆసక్తి లేదు. ఆసక్తి లేనప్పుడు అవకాశం ఎలా వస్తుంది? అవకాశం వచ్చినప్పుడు ఒక ఆత్మని నిలబెట్టడానికి ప్రయాస అన్నది నీకు అర్థం కానప్పుడు ఏం ప్రయాణం చేయగలవు? దేవుళ్ళో ప్రాక్టీస్ ఏదండి? ప్రాక్టీస్ ఏది? ప్రాక్టీస్ ఏది? ఆయన గొర్రె వల్ల వదకు తేబడును, బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఎలాగ మౌనంగా ఉండను అలాగ మౌనంగా ఆయన నోరు తెరవకుండాను. ఇది చదువుతున్నాడు అర్థం కావట్లా. పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుని ప్రేరేపించాడు. గాజా ప్రాంతం నుంచి, యెరూషలేము ప్రాంతం నుంచి గాజా ప్రాంతానికి వచ్చిన ఆయన ఎదుర్కొని పోయాడు, వివరణ చేశాడు. ఆ వివరణలో ఆయన గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఆయనకు అసలు బాప్తీసం తీసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. యేసుక్రీస్తు వారి గురించి వర్ణంలో బాప్తీసం పేరు వచ్చేసింది. వెంటనే నీళ్ళు దొరికేశాయి. అవి మురికి నీళ్ళ, మంచి నీళ్ళ, రాయించలా మనకి. అడవి ప్రాంతంలో ఏ నీళ్ళు ఉంటాయి? పోనీ సెలయేరనుకో, కొంచెంసేపు ఏదో ఒకటి ఉంది, ఏదైనా పర్వాలేదు. దిగాడు, దేవుడికి కంప్లీటెడ్గా సరెండర్ అయ్యాడు. ఎందుకు తెలుసా? నాకు తెలియని జ్ఞానాన్ని నువ్వు ఆలోచించి నా మీద దృష్టించి ఒక వ్యక్తి సహాయాన్ని పంపావు, ఇంతకంటే నేను ఏమి ఇవ్వగలను నీకని సరెండర్ అయ్యాడు. మనం బాప్తీసం తీసుకోవడం అంటే టైంపాస్ అంతే, అంతమించి మరొకటి లేదు. బాప్తీసం ఇద్దామంటే భయం వేస్తుంది. అందుకే ఆపేసిన పౌలు గారి లాగా. నేను ఆస్తి అయిపోయినాక ఇచ్చింది లాస్ట్, ఇంకా యేసు బెదరకే లాస్ట్. ఇంకా జీవితంలో ఇవ్వడానికి ముందుకు రాను. ఇంకా నేను అది వాళ్ళకి ఇవ్వడానికే సంవత్సరం పెట్టింది నాకు టైం. అది ఇంకా ఆలోచించండి ఈ విధంగా. కనుక దేవుని మనసులో బాప్తీసాలు ఇవ్వను, ఇంకా ఎప్పటికీ ఇవ్వను. ఎందుకు? వేస్ట్. అనవసరంగా మీకు గాయాలైపోతుంటాయి లేనిపోయింది. నేను తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టినట్టు అయితే మీరు ఎట్టాకు పడతారు పొయ్యిలో, పట్టమే. ఇంకా అంతే, డిసైడ్ అయిపోయినా. ఇంకా వద్దురా బాబు, వీళ్ళు వాక్యం దగ్గర ఇంతగా నిలబడలేరు, ఇంకా వీళ్ళు ఆపేద్దాం, ఇంకా అంతే అనిపించింది. అంతేనా? అంతే, దేవుడు వాక్యం కదండి మరి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, వివరణ వచ్చేసింది. నేను చదువుతున్న దాన్ని నువ్వు చూస్తున్నావు, నాకు గ్రహింపుగా ఒక వ్యక్తిని పంపావు, ఎంతకంటే ఏమి ఇవ్వగలని చెప్పేసి మనసు సరెండర్ అయిపోయింది. ఒక్కసారి మనసు సరెండర్ అయిందంటే అది తిరిగి మళ్ళా దేవుళ్ళలోంచి బయటికి వెళ్ళిందా? వెళ్ళలేదు. ఈ రోజు పోయి మనం తీసుకున్న బాప్తీసం ఆలోచిద్దాం. దానికి ఎన్ని బొక్కలు ఉన్నాయో. సచ్చినోడి దగ్గర 3 బొక్కలు పెట్టినట్టు కొండకే ఎన్ని ఉన్నాయో చూడండి. 3 ఎందుకు పెట్టాడు చెప్పండి? జననం, జీవితం, మరణం. అది జనానికి ఒక బొక్క అంటే అర్థమైంది. నీ బతుకంతా బొక్కే, కారిపోయింది, ఏం లేదు లోపల. పుట్టినందుకు బొక్క, మధ్యలో జీవితం, ఇదో పెద్ద బొక్క. కొండ నీళ్ళు కారిపోతుంటాయి. ఇప్పుడు సావు, దారిద్దరం వెళ్ళిపోయింది. కొండ నీళ్ళు మొత్తం సగం అయిపోతాయి. అంటే సగం దినేష్ ఎత్తేత్ర వెనక్కి అయిపోయింది. అంటే అర్థమేంటి? నువ్వు కొండన్న పనికి వచ్చిదేమో కానీ పెంకు, నువ్వు పనికి రాలేదురా అని చెప్పాడు అక్కడ. మనకు తెలియదు ఆ విషయం. మనం మాత్రం కొండెట్టుకొని వాడితో కొట్టించుకుంటాం, కొడవలితో టిక్కు 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 అని. ఎందుకు కొట్టించుకున్నాం? బొక్క ఎందుకు పెట్టాడు అక్కడ? జీవితం బొక్కరా, నీ జీవితం దేవుడికి పనికి రాకుండా పోయిందని చెప్పాడు అక్కడ. అంతే, మరొక జ్ఞానం లేదు దాంట్లో. ఉందా? లేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, జీవితాన్ని కట్టుకోవటం అంటే దేవుళ్ళో వద్దులే నాయన, ఈ బొక్కలు ఎందుకు, ఈ చెత్తలు ఎందుకు నాయన, లోకంలో హ్యాపీగా తిరిగేద్దాం అనుకున్నాం అనుకో, దానికి మించిన మరొక నిర్ణయం గొప్పది ఇంకోటి లేదు లోకంలో. అది ఎందుకంటే అసలు దాన్ని కొట్టేది ఏమని చెప్పండి. ఇంకా కంప్లీట్గా లోకంలో తిరిగే వాడికి ఎదురేది అదురేది ఏముంటుంది? ఇంకా ఉంటుందా? ఉండదు. కాబట్టి నపుంసకుడు దేవుడికి సరెండర్ అయిపోయాడు. అయిపోయాడు.
దేవుడికి సరెండర్ అవటం అంటే అర్థం ఏంటి? దేవుడికి సరెండర్ అయ్యాడంటే తన రాజ్యం మీద దొంగ లెక్కలు రాయడు, ప్రజలకు చెందవలసిన సొమ్ముని తన ఖాతాలో వేసుకోడు, అసలుకే డబ్బులు మునిగి తేలుతున్నాడు. ఎంత ఆశ ఉంటుందండి మనకి? కట్ట కనపడితే బాగుండు, దాన్ని ఎక్కడో నెట్టేస్తాం, ఆ టైపులో ఉంటుంది. అంటే దేవుడికి ఆయన మాట ఇచ్చాడు అంటే దేని మీద కూడా మనసు లేకుండా తన్ను తాను కంట్రోల్ చేసుకున్నాడు. ఎదుటివాడికి హాని చేయని తత్వాన్ని నపుంసకుడు దేవుడికి సరెండర్ అయిపోయి మాట ఇచ్చేసాడు. ఇచ్చాడా? అదే మనస్తత్వం మళ్ళీ పౌలు గారిలో కనపడుతుంది మనకి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 28వ వచనము. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఎక్కడనే ఉన్నామని బిగ్గరగా కేక వేశాడు. ఎందుకు జరిగింది? వ్యాపారం జరిగించుకుంటున్నాడు ఒకడు, పుతోను దెయ్యాన్ని అడ్డం పెట్టుకొని. మనోడు ఎలా కొట్టేశాడు, పౌలు శీల కలిసి. వాడి వ్యాపారం పోయింది. ఊరుకుంటాడా? ఊరుకోలేదు. గ్రామ చావిడిలో బలత్కారంగా పట్టుకున్నాడు, నెట్టేశారు. అక్కడితో ఆగిపోయారా? నింద మోపారు. వీళ్ళు యూదులు రోమీను ఆచరించడానికి కానీ పాటించడానికి కానీ కనీసం ఆలోచించడానికి కానీ వీలు లేని సంగతులను వీళ్ళు బోధిస్తున్నారు, మన రోమీని చెడగొడుతున్నారు అనగానే అధికారులు కోపం వచ్చేసింది. బట్టలప్పమన్నారు, ఒళ్ళంతా చితక బాధపడేశారు, జైల్లో పెట్టారు, చెరసాలలో. జైలు అధికారికి ఆజ్ఞాపించారు, జాగ్రత్త దుర్మార్గులు పట్టుకున్నాం మేము, మీరు జాగ్రత్త కాపలా గాయమని. ఇప్పుడు దెబ్బలు తిన్నారు, ఒళ్ళంతా ఓనమైంది, బట్టలు తీసేశారు, ఒంటి మీద పరుగు పోయింది, జనాల్లో పరుగు పోయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? మూల కూర్చొని ఏడవట్లా. జైల్లో ఎవరున్నారు? అమ్మాయి ఖైదీలు దొరికారు. అంటే ఎక్కడ చూసిన వాక్యం చెప్పాలన్న పెచ్చే, మరొకటి లేదు ఇంకా. మరి తనులు ఏమైపోయాయి? ఒంటి మీద చెత్త తీసి కొట్టారంటే ఎంత పరుగు నష్టం, పౌలుకి పరుగు నష్టం. కానీ అవన్నీ ఏం పట్టించుకోలే. మనల్ని ఎవడైనా ఏదైనా అంటే అరే ఇప్పుడు మనం ఇక చూడు, ఆ ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తాం, ఆ ఎంపీకి ఫోన్ చేస్తాం, ఆ సీఎం కేసీఆర్కి ఫోన్ చేస్తాం అంటాం మనం. అంతే కదండి. మరి బైబిల్ నేర్పుతున్న ప్రేమకి అది మనకు అర్థం కాకపోయేసరికి దెయ్యం ఆవరించినప్పుడు మనలో ఉన్నటువంటి ఉక్రోషం బయటకు వచ్చినప్పుడు విధానానికి చాలా తేడా ఉంది. ఒంటి మీద శక్తి తీసుకొట్టారు ఎవరినే? ఒక దైవజనుని, పోగా శీలని. వీళ్ళు ఏమనుకోవాలి? ఎంతమందిలో పరుగు పోయింది, మేము ఏం చేసినాం అంటే ఉద్దేశం కరారా? ఏమీ లేదు. పైగా తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఒళ్ళంతా దెబ్బలు, చూడగానే జైలు ఖైదీ కనపడారు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలా? సువార్త చేద్దామా? చేద్దాం. పాటలు మొదలు పెట్టారు. ఇప్పుడు ఏడుపులో ఏ పాటలు పాడాలా? ఏడుపులో ఏ పాటలు పాడాలి? ఏడుపు గుట్టు పాటలు పాడితే వాడికి జ్ఞానం వచ్చింది. ఏడుపు కొట్టు పాటలు, ఏడుపు కొట్టు ప్రసంగాలు, ఏడుపు కొట్టు మనస్తత్వాలు ఈ ఎందుకు? పనికిరాని కొట్టం కిందకి వెళ్ళిపోతాయి ఇవన్నీ. ఇప్పుడు ఏ పాట పాడాలి చెప్పండి మీరు? కీర్తనలో పాడారు, ఏ పాట పాడాలా? మనం కూడా పాడుతుంటాం, భూమి ఇచ్చావు ప్రభా, ఇస్తరి ఆకు ఇచ్చావు ప్రభా, తిందాం క్లబ్లో కుక్కను పంపించావు ఎందుకు ప్రభా అని పాట పాడతాం మనం. మరి నువ్వు లేట్ చేస్తే కుక్క వచ్చి తింటుంది, మరి నీకు పెట్టింది నువ్వు తినాలి. మరి అదే కదా మన పాటలు అలాగే ఉంటాయి మరి, అంతే కదా. ఇప్పుడు ఏ పాట పాడాలి? బాధలో ఉన్నారు, రక్తాలు కారుతున్నాయి, ఏ పాట పాడాలి ఇప్పుడు? ఏ పాట పాడాలి? కష్టాలే కలిగిన హింసాలే కలిగిన అది పాడాలా? అదే పాడాలి కాదు, అది అర్థం అదే కదా, సందర్భాన్ని బట్టి పాట. ఇప్పుడు ఈ సందర్భం మనకు కోపం వచ్చేసింది, కోపంలో పాట అందుకుంటాం. బాధ వచ్చేసింది, బాధలో పాట వేస్తాం. ప్రేమ పంపు వచ్చింది, ప్రేమలో పాట వేస్తుంటాం మనం. ఏ పాట వేసావు? ఏ పాట వేసావు? అరే యూట్యూబ్లో పోవాలా, ఎస్త్రీ వెంకటేష్ 30 సాంగ్స్ కొట్టాలా, పెళ్ళి పెట్టాలా, తింటారు పోదారా బై అట్టుంది. అంతేనా? అంతే, ఏం తేడా లేదు. ఇంకా ఆత్మ ప్రేరణ నువ్వు పాడావంటే, స్టేజీ మీద పాట పాడావంటే కింద నోటి కూడా తడవాలి. ఎలాంటి పాట పాడాలి? ఎలాంటి పాట పాడాలి? ప్రేమ వీళ్ళు ఎలాంటి పాట పాడుంటారు మీరు చెప్పండి పోనీ. ఇప్పుడు దెబ్బల్లో ఉన్నారండి, బాధలో ఉన్నాం, ఎలాంటి పాట? సినిమాలో ఇప్పుడు బాధ వచ్చేసింది, ఏం పాట పాడతాం? బాధే వచ్చింది ఇక, పాట అంతా బాధే. ఇక
ఇక ఆ పాటకి మనం చూడండి, ఇక అంటే సిచ్యువేషన్ బట్టి పాట వచ్చేద్దాయి. సినిమా రంగం మించిపోయింది జీవితంలో, అంతే కదా. పాటలు పాడారు, పైగా ప్రార్థన పాటలు మిళితమే వచ్చేసరికల్లా దేవుడు ఒక్కసారి తనేంటో చూపించాలనుకున్నాడు, చూపించేశాడు అక్కడ. అంటే వీళ్ళు బాధలు మర్చిపోయారు, అవమానాలు మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు. కానీ దేవుని మాత్రం మర్చిపోరు. మనకు బాధ వచ్చినా దేవుని మర్చిపోతాం, ఎండ వచ్చినా దేవుని మర్చిపోతాం, వాన వచ్చినా దేవుని మర్చిపోతాం. ఏం ప్రార్థన రవ్వైపోతే పోతాం, లేకపోతే లేదు నీ అన్నట్టు ఉంటుంది మనది. మరి వానకాలం వాన వచ్చింది, ఎండాకాలం ఎండ వచ్చింది, చలికాలం చలి వచ్చింది, ఏ కాలం అది వచ్చింది. మనకు పోయే కాలం వచ్చింది. ఇప్పుడు పోయినాక ఏం పాట పాడతాం? రెండే పాడతాం అంతే. ఇక అయ్యే పాడాలి, ఇంకా అంతమించి ఏం లేదు. ఇంకా బాధలో ఉన్న ఎదుటి వారిని ఆలోచింపజేసే పాటలు పాడారంటే, ఖైదీలు విన్నారు అంటే పాటని విన్నారు వాళ్ళు. ఇలా బాధను చూపించుకోవట్లేదు, ఇలా బాధను కనపరచుకోవట్లేదు. దెబ్బలు ఒంటి మీద బట్టలు ఇవ్వాలి పౌలు గారికి, దెబ్బలు కనపడవా? బహు దెబ్బలు కొట్టారు బైబిల్లో. ఏమీ కనపట్ల, పాట ప్రార్థన కనపడుతుంది. దేవుడు ఊరుకుంటాడండి? విధ్వంసాన్ని సృష్టించాడు దేవుడు. అంతే, జైలు దెబ్బగా బయలుపోయింది. ఏ ల్యాండ్ మైన్ పెడితే పేలిపోతే చెప్పండి మీరు. ఒక్కసారి కుప్పలు జనం అలాడిపోయారు. చూస్తే ఖైదీలు లేరు, ఇంకా అందరూ పోయారనుకున్నారేమో, ఎందుకంటే దుమ్ము ధూళి మొత్తం వచ్చేసింది. ఒక్కడనుకున్నాడు, కాపలా పెట్టారు నమ్మకంగా. ఇది జరిగింది, వాళ్ళు నమ్మరు, నేనే చేసి అనుకుంటారు. ఎందుకంటే కాపలా మంది నైట్ సెక్యూరిటీ నేనే. వాళ్ళ చేతులు రావడం కంటే నేను రావడం బెస్ట్ అనుకున్నాడు. కత్తి తీసి వరలోంచి వేయబోతే గట్టి కేకేశాడు, వద్దు, మేము అలా పారిపోయే బ్యాచ్ కాదు నాయన, నువ్వెందుకు, నువ్వేం తప్పు చేశావు, కాపలా ఉన్నావు అంతే. దేవుని కృప ఏంటో వివరించాడు, ఆ కుటుంబానికి బాప్తీసం ఇచ్చాడు. వాళ్ళు అడిగారు, మా ఇంటికి రా. అధికారిని సైతం ఆలోచింపచేసింది అంటే అది బాధ. కనపరుచుకోలేదు అక్కడ, చూడండి ఏం చూపించుకోలేదు. మనమైతే ఇదిగో నా చేతి వాత చూడు, ఇదిగో ఏడ కొరికిండు, ఏడగిచ్చిండు, ఏడగిల్లిండు అని చెబుతున్నాం మనం, అంతే కదా. అంటే దేవుడికి ఏమి ఇవ్వవా? నేను గిల్లిండు బాగానే ఉంది, నేను గిచ్చిండు బాగానే ఉంది. దేవుడికి ఏమి అప్పు చెప్పవా? ప్రభు నన్ను గిల్లిండు ప్రభు వాడు, అవునరా నేను చూసాలే, నువ్వు ఆగు అని దేవుడికి ఇవ్వవా? మొత్తం మనమే చేస్తుంటాం. మొత్తం నువ్వే చేసావు నాన్న, బొమ్మరిల్లు. మరి మనం బొమ్మరిల్లే కదా. ఈ ఇంట్లో ఏముందండి? బొమ్మలే కదా, బొమ్మలే. కనుక ఏ రూపంలో శ్రమ ఎదురైనా క్రీస్తు కంటే గొప్ప వాళ్ళం కాదు, బైబిల్ రాయబడ్డ భక్తుల కంటే గొప్ప వాళ్ళం కాదు. మనం అసలు గొప్ప వాళ్ళం ఏ విషయంలో కానే కాదు. మనం గొప్ప వాళ్ళం అవుతాం ఎక్కడ తెలుసా? తెల్ల పని వేసుకొని, మొలక మంచం మీద మంచి దుప్పటి వేసుకొని, 2 కాళ్ళు బ్యాస్పెట్లు వేసేసుకొని, బెల్లం చేత మంచిగా తినిపించుకుంటూ ఉంటే, అత్తగారు ఇలా పెట్టి నవ్వుతూ ఉంటే, అల్లుడు పెద్ద భక్తిపరుడు, బిడ్డ బాగానే కంట్రోల్లో పెట్టింది. అప్పుడు ప్రార్థన చేయాలా, ప్రభువా వీడు ఇక్కడి నుంచి భూమిలోకి వెళ్ళిపోతే బాగుండని పిలిచాలి. అలాంటి అల్లుళ్ళు బాగా ఇష్టపడతారు అత్తలు. మా అత్త కూడా అదే క్యారెక్టర్, అందుకే చెప్పాను. ఈ టాపిక్ ఎప్పుడు వచ్చినా మా అత్త గురించి చెప్పిన. అది ఇప్పుడు పేకాడుతున్న పరిస్థితి, ఇవన్నీ మీకు తెలియవు. మీరు ఎప్పుడో ఊరిపోతారు, వాళ్ళైనా కలుపుతారు, అలా మాటలు చెప్తారు. ఆ మ్యాటర్ మాత్రం నాకు అడిగి వచ్చింది, నాకు నవ్వు వచ్చింది. ఆహా పంపించిపోకాను, వీళ్ళకి ఏం తెలియదు ఇలా అనిపించింది. అంతే కదా మరి, అంతే. వాక్యం కదండి, అబద్ధాలు ఎందుకు చెప్తాం? నిజమే చెప్పాలి ఇక్కడ మరి. అది మొన్న వెళ్ళాం, వచ్చింది, నాకు అర్థమైపోయింది. క్యారెక్టర్ పేరు చెప్పను, ఓహో ఇదేనా అనిపించింది నాకు. ఇప్పుడు బైబిల్లో లేడు, దేవుళ్ళు లేడు, తెల సొక్క లేదు. ఏడున్న పరిస్థితి? ఏమున్నదక్కో పెళ్ళానేసుకొని ఊరు వదులుకొని ఇటే పోతుంటే ఏమున్నదక్కు పోతనే ఉంది. మరి ఎక్కడ ఎందుకు వచ్చింది కటి అంటే, వాక్యం అనేది ఎక్కల లోపలికే ఎక్కించుకోవడానికి ప్రయత్నం జరగలేదు. అత్త చూడాలా, మామ చూడాలా, అప్ప చూడాలా, లప్ప చూడాలా అనుకుంటాం మనం, అంతే కదండి మరి. కానీ దేవుడు చూడాలని మాత్రం అనుకో మనం. ప్రభువుకి అప్పచెప్పాలి. ఏ పని చేసినా ఫస్ట్ ఆయనకు తెలుసు కనుక నీకు తెలియంది ఏముందని ఆయన చెప్పాలి. మనం నేను అలాగే చెప్తాను, నేను చేసే ఏ పని అలాగే చెప్తున్నాను.
ఎందుకంటే కొట్టేది ఆయనతో కొట్టించుకుంటేనే బాగుంటుంది, జనాలు కొడితే బాగోదు. అంతే కదా మరి. ఒక వాక్యం నేర్పుతున్న మానవ జీవిత ప్రయాణం ఎంత యథార్థంగా ఉంటే ఎవడండి తీసుకునేది అసలుకి? ఎవరు తీసుకుంటారు మీరు చెప్పండి? అతిక్రమం చేయవారి వలనే ఆయన ఎంచబడ్డాడంట. ఏం అతిక్రమం చేశాడు ఆయన? కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఏ హాని చేసుకోవద్దు, మేము బాగానే ఉన్నాం, నువ్వు బాగానే ఉండు చెప్పేశాడు. ఒకవేళ హాని ఎదురైంది అనుకోండి, అప్పుడేం చేస్తాం మనం? హాని అంటే మాటల ద్వారా రావచ్చు, మరొక దాని ద్వారా రావచ్చు, ఏదైనా సరే హాని కదండి. మరి హాని తలపెట్టవద్దు. మేక 2:1 మంచం పరుండి మోసపోయి ఆలోచించే వారికి శ్రమ, అలా ఆలోచించడం కూడా హాని అవుద్ది. ఒకళ్ళు ఎదురైంది అనుకోండి, మనం ఏం చేయాలా? బాగా అలవర్చుకుంటే బాగుంటుంది. ప్రతి దాన్ని దేవుళ్ళు పెట్టేయాలి. ప్రభా ఇది వచ్చేసింది నువ్వు తీసుకో, ఇది వచ్చేసింది నువ్వు ఉంచుకో, ఇది వచ్చేసింది నువ్వు చూసుకో. ఎంత బాగుంటుందండి. 3:13 కొలస్సే, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల, పలానోడు నాకు హాని చేసిండు అని నువ్వు అనుకున్నావు అనుకో, ఒకరినొకడు సహించచ్చు. అరే నేను వాడికి హాని చేశా అని, వీడు చేసిన హాని క్షమించాను నేను అని వాడు, ఇద్దరు అనుకోవాలంట. కానీ ఇక్కడ అలా అనుకో మనం, వాడు నాకు చేస్తాడా అస్సది, రేపు పొద్దుపూట వాడు సాయంత్రకాలం అంత చూస్తా. క్రీస్తు ప్రేమేది? హాని చేశాడు అనుకున్నా, వాడు ఆలోచించాలి, అయ్యో అనవసరంగా చేశామేంట్రా పాపం, మనకు చేస్తే మనం ఏమనలేదు కదా. అంటే ఇరువురి మధ్య ఉన్నటువంటి ఆలోచన తలంపు అలా ఉండగలిగేంత గొప్పగా వాక్యం స్థిరపరిచింది. ఇది వాక్యం అర్థమైన వాడికి అర్థమైందండి, లోకానుసారంగా అర్థమవుతుంది. లోకానుసారంగా పగ ప్రతీకారం ఉంటుంది తప్ప ఇక్కడ అలా చెప్పట్లేదు. తనకు హాని చేసిన ఒకడు అనుకుని ఎడల అనుకున్నాడు, హాని జరిగిందా, నాకు హాని చేశాడు, మంచిది, ఒకరినొకడు సహించుకొనొచ్చు. అంటే హాని చేసిన వాడు, హాని చేయించబడ్డవాడు, హాని పొందుకున్నవాడు, ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. ఎందుకు క్షమించమంటున్నాడు? ప్రభు మనల్ని క్షమించాలి. వీడికి హాని చేసినా, వీడు తిరిగి హాని చేయలేదబ్బా, వీడిని క్షమిద్దాం. వాడికి హాని జరిగినా తిరిగి హాని వాడు చేయడానికి ఇష్టపడేదబ్బా, వాడిని క్షమిద్దాం. హాని పొందుకున్నవాడు తిరిగి హాని చేయకుండా ఉన్నవాడు కాబట్టి వాడిని క్షమించాలి. హాని చేసిన వాడు, అయ్యో ఇంత హాని చేసిన వాడు తిరిగి అనలేదే అని ఇంకెప్పుడు వాడికి హాని చేయకూడదన్న తగ్గింపుట చూసారా, అది వాడు క్షమించబడాలి. ఈ రెండు దేవుడికి ఇవ్వాలి. భూమి మీద ఎవరిస్తారు మీరు చెప్పండి. నేర్చుకుంటున్నాం మనం, ఎందుకంటే మొదటి మాట ముగింపులోకి వచ్చావు. ఇక్కడ రెండో మాటలకు రేపు శుక్రవారం ప్రయాణం చేస్తాం మనం. ఇప్పుడు నేర్చుకుంటున్నాం. హాని జరిగిన దాన్ని బహిర్గతం చేయకుండా, తిరిగి మరలా హాని తలపెట్టే ఆలోచన లేకుండా ప్రభు చిత్తం ఎరిగి ఆయనకు అప్పచెప్పగలిగితే నియంత ఉత్తముడు మరొకడు కనపడ్డ దేవుని దృష్టిలో. ఇది అసాధ్యం అది. కానీ ప్రేమగా ఆలోచిస్తే చాలా సింపుల్గా అనిపించింది, అనిపించింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య మనం అలవర్చుకోవాల్సింది ఏదైనా ఉందంటే అది ప్రార్థన. ప్రార్థన ఎలా చేస్తాం మనం? పోనీ ప్రార్థన ఎలా చేయాలన్న గ్యారంటీ ఉందా? కానీ ఇప్పుడు ఒక మాట అంటున్నాడు, 1 తిమోతి 2:8, కావున ప్రతి స్థలమందును ఏ స్థలం? అది ఏ స్థలం? ప్రతి స్థలం అంటే అది ఏ స్థలం? ప్రతి స్థలం అది ఏ స్థలం? ప్రతి స్థలం అనగానే మనకి ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు షాప్ కాడికి వెళ్తాం, ప్రభువా కొబ్బరి నూనె లేదు అనుకోకుండా ఈ షాప్ కాడ నాకు చెప్పాలి ప్రభువా అని అంటావా? దేవుడు చెప్పాడుగా ప్రతి స్థలం అని. హోటల్కి వెళ్ళావు అనుకో, హోటల్లో మంచిగా నాకు టిఫిన్ రెడీ చేయాలి ప్రభువా, నా చట్నీ బాగా కావాలి ప్రభా, లేదనకూడదు ప్రభా అని ప్రార్థన చేస్తావా? ప్రతి స్థలం అంటే ఏంటి అర్థం? దేన్ని ప్రతి స్థలం అంటారు? నీ మనసు వాక్యం కొరకు ప్రయాణిస్తున్న ప్రయాణం, యెహోవా దొరుకు కాలం, వాక్యం వెదజల్లబడుతున్న ప్రతి స్థలం, ఇక్కడ అక్కడ ఎక్కడైనా కానీ వాక్యము వెదజల్లబడుతున్నటువంటి ప్రయాణంలో నువ్వు సంసిద్ధత కలిగి
మనపూర్వకంగా నువ్వు ప్రయాణించగలిగి సిట్ రైట్గా ఆ ప్రాంతంలో నువ్వు నిలబడగలిగితే అప్పుడు ప్రార్థన. మనం గట్టిగా ఎప్పుడు చేస్తాం తెలుసా? ప్రయాణం అప్పుడు మాత్రం చేస్తాం, ప్రభువా రాకపోకలు ఎందుకు మీరు కాపాడండి ప్రభువా, అంతే కదండి. మరి అక్కడే చేస్తాం మనం. ఎందుకు? పొయ్యి రావాలి మళ్ళీ మనం, అందుకు ఇప్పుడు దేవుడు పొయ్యి తీసుకురావాలి మనల్ని, లేకపోతే కుదరదు ఇప్పుడు. కానీ దేవుడు అంటున్నాడు, వాక్యం ఎక్కడ వినపడుతుంది నీకు? వినపడుతున్న స్థలానికి వేగరపడి నువ్వు వెళ్ళాలి. వినపడుతున్న స్థలానికి వేగరపడి వెళ్ళాలి. వెళ్ళిన నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయాలి. అంటే ఎక్కడ చేయమన్నాడు? అక్కడ చెయ్యాలన్నాడు. ప్రార్థన చేసేవాడికి రెండు ఉండకూడదు. ఒకటి కోపం. కోపం అంటే ఇప్పుడు ఇంట్లో అది కూడా కోపమేనా? అదే చెప్పిన శుక్రవారం. ప్రేమకి, సిద్ధాంతానికి, పాపానికి అసలు మనిషి అనేవాడికి భూమి మీద డెఫినేషన్ లేకుండా బతికేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, న్యూటన్ సిద్ధాంతం ఉంది. యాపిల్ కింద పడింది, వాడేం చెప్పాడు? న్యూటన్ సిద్ధాంతం ఏం చెప్పాడు? భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని చెప్పాడు. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని చెప్పాడు, కానీ భూమిని కలిగించిన వాడు ఆకర్షణ కలవాడే అని చెప్పాడా? ఒకడు నేను ఆకర్షించితేనే కానీ వాడు నా దగ్గరికి రాడు. అసలు ఆకర్షణ అనేది ఎవరి దగ్గర ఉంది? ఇట్స్ ద బాండింగ్ అంటే కదా ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. భూమిని కలిగించింది దేవుడు. చెట్టు భూమికి పైన ఉంది, అది కింద పడిద్ది, ఆటోమేటిక్గా ఏదైనా కిందే పడాలి. అంటే ఇప్పుడు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని ఎవరు చెప్పాడు? న్యూటన్ చెప్పాడా? బైబిల్ చెప్పలేదా? వీళ్ళు టీచర్లు అయిపోయారు. ఇప్పుడు టీచర్లు అయిపోయి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని చెప్పేసి ఇప్పుడు రాస్తుంటుంది. ఇంకా ఇప్పుడు మేము చూడాలి. మరి ఈ రాయకపోతే మరి మాకు ఉద్యోగాలు రావు, మరి మా బతుకులు అయ్యి. బైబిల్ కదా బతికేది. మరి ఆకర్షణ అనేది దేవుడు పెట్టకపోతే ఎలా? పోనీ భూమికి ఎందుకు పెట్టాడు? మిగతా గ్రహాలకు ఎందుకు పెట్టలేదు? చంద్రగ్రహం ఉంది, చంద్రమండలం ఉంది, ఆడికి వెళ్ళండి. మీరు చాలామంది వెళ్ళారు, పెద్ద సూట్ వేసుకోవాలి, స్పేస్ సూట్. ఇప్పుడు నడవాలంటే భూమి అంత స్పీడ్గా పోలేడు. అక్కడ ఏమి లేదు, నీకు అనుకూలత లేదు. సృష్టిని కలిగించిన దేవుడు సృష్టిలో ఇన్ని రకాల ఆలోచనలు ఎందుకు పెట్టాడు? భూమికి మాత్రమే గురుత్వాకర్షణ శక్తిని ఎందుకు నింపాడు? మిగతా ఏ గ్రహములో ఎందుకు లేదు? పోనీ న్యూటన్ గారిని చెప్పమను, న్యూటన్ గారు చెప్పలేదు. అంతే కదా. ఇప్పుడు భూమికి ఆకర్షణ శక్తి అని చెప్పిన వాడు గొప్పోడయ్యాడు, ఆకర్షణ శక్తిని పెట్టినవాడు మాత్రం కనబడకుండా పోయాడు. మరి మనం ఊరుకుంటామా? మనం తేవద్దా? బయటికి తేవద్దా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, నిన్ను ఆకర్షించి దేవుని మాట కొరకు ఎక్కడికైతే నడిపిస్తాడో అక్కడికి నువ్వు వచ్చినప్పుడు ఫస్ట్గా చేయవలసింది పవిత్రమైన చేతులెత్తి అన్నాడు. పవిత్రమైన చేతులు అంటే పవిత్ర గ్రంథాన్ని కలిగి ఉన్నటువంటి చెయ్యే. ఇప్పుడు బైబిల్ ఏడుంది? బైబిల్ సంకలం ఉంటుంది, నీ చెవట కంపంతా దానికే ఉంటుంది. ఇంకా ఆడ పెట్టుకోపోయినవా? ఖాళీ ఆడ ఉంటే బైబిల్ ఏడుండాలి? గుండెలకు ఉండాలి, చేతిలో ఉండాలి, చెయ్యి గుండెల దగ్గర ఉండాలి, చేతిలో ఉండాలి. ఎందుకు? పవిత్ర గ్రంథాన్ని కలిగినటువంటి చెయ్యి అది. మనమేం చేస్తాం? అది ఏడో పడేస్తాం. అది ఎత్తమో తీయమో కూడా లేదు, దుమ్ము పట్టిపోతుంది. చాలామంది ఇళ్ళలో బైబిల్ మీద దుమ్ములు స్పైడర్స్ వచ్చి పెడుతుంటాయి, పురుగులు ఎక్కుతుంటాయి. ఎట్ట కొట్టి ఎట్ట దులిపి అప్పుడు ఫోన్ ఊతేసుకొస్తాం మనం. అది క్రైస్తవుల యొక్క ఉద్దేశం. అప్పుడు నీ ఆసక్తి ఏది? నీ గురించి ఆలోచన ఏది? ఇది నమ్మి జ్ఞానం ఇస్తే ఏం చేస్తాం? మనం కూడా అంటుంటాం, నమ్మి నా బిడ్డెత్తే నెలలో గొంతు కోసాడు రావాడు అంటే అర్థం ఏంటి? అసలు ముందు నువ్వు వాడిని నమ్మడం తప్పు, నీ బిడ్డనేయటం ఇంకా తప్పు. మళ్ళీ ఈ ఎదవేడిపోయేందుకు? ఇచ్చేటప్పుడు ఈ నమ్మకం అనే పదానికి అర్థం వెతికి ఇవ్వాలి కదా. మనం ఈ ఎదవేడి పెడుతుంటాం. వాడంతే అంటాడు అవతల నుంచి, అయ్యో అని. ఇప్పుడు రెండు కుటుంబాలు ఏడుతుంటాయి. ఇప్పుడు ఈ రెండు కుటుంబాలకు ఎవరు సాదృశ్యం చేయాలా? మధ్యలో ఎవడు దూరితే రెచ్చగొడుతుంటాడు, రెచ్చగొక్క అంటున్నాడు. రెండు కుటుంబాల మధ్య ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఎవడు మంచి సామరస్యంగా జాగ్రత్తగా ఆలోచించాలా.
ఈడే ఇటు నుంచి రెచ్చగొడతాడు, వాడే ఒకటి నుంచి రెచ్చగొడతాడు. మధ్యలో ఎవడు పుచ్చిపోవాలి? దేవుని పిల్లలు కదా వీళ్ళంతా. అంటే ఒక వ్యక్తితో మనం కంపేర్ చేసుకొని మాట్లాడే జ్ఞానం బైబిల్లో దేవుడు ఇచ్చినా దీన్ని మనం చదవలేదు. ఎవరిది గుడిపోవాలని చూస్తుంటాం మనం. కరెక్ట్ కాదు అది. అందుకే పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయమన్నాడు. అంటే ఆ ప్రార్థన చేసేటప్పుడు కోపం, సంచయము అన్నాడు అక్కడ. కోపమును సంచయమును లేనివారే ప్రార్థన చేయాలి. నీకు కోపం ఉంటే ప్రార్థన చేయకూడదు. నేను అందుకే చెప్పిన, ప్రార్థన కూడా త్రాసులో తోసబడుతుంది. సంచయంతో ప్రార్థన చేసినా సరే నీకు బొక్కే పడుతుంది అక్కడ. అది కోపంతో ప్రార్థన ఏంటి, సంచయాలతో ప్రార్థన ఏంటి? సంచయం అంటే అబ్బోయ్ వాడు డౌట్లు చెప్పలేము. అదే డౌట్ ముందు పుట్టి వాడు పుట్టుంటాడేమో అన్నంత డౌట్ ఉంటుంది వాడికి బైబిల్లో. ఎందుకు చెప్పండి? సంచయం దేనికి? సంచయం దేనికి? సంచయం దేనికి? సంచయం దేనికి? ప్రియమైన దేవుని పిల్లారా, ఇవి లేనివాడే ప్రార్థన చేయమన్నాడు. ప్రభు ఇదిగో నాలో కోపం లేదు ప్రభు. అప్పుడప్పుడు కోపపడతారేమో కానీ ప్రభు నాలో కోపం లేదు. ఇదేంది మళ్ళీ? ఇదే బైబిల్ అంటే. కోపపడు కానీ పాపం చేయకుడి అంటే కోపం ఉంటుందా? ఉన్న కోపము ఎదుటివాడికి హాని కలగకుండా ఉండాలి. నీలో ఉన్న కోపము సంచయం లేనిదిగా ఉండాలి. చాలాసార్లు మన కోపతే బైబిలే గీలేదు బడా అంటుంటాం మనం. ఇప్పుడు బైబిల్ ఏం చేసిందిరే? దేవుడు లేడు, గీవుడు లేడు. దేవుడు లేడు, గీవుడు లేడా? బైబిల్ లేదు, గీవుడు లేదా? అంటే కోపంలో ఎన్నెన్ని పదాలు బైబిల్ వాడుతాం మనం చూడండి. ఎన్నెన్ని వాడుతుంటాం మనం. ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తున్నాయి. నీ కోపం వచ్చింది అనుకో, చెప్పాడు కదా, నీకు కోపం వస్తే సూర్యుడు అస్తమించే వరకు నువ్వు ఇంటికి రా, మాకు బయటికి వెళ్ళిపో. కోపం తగ్గినాక అప్పుడు రా. అప్పుడు నీ కోపం తగ్గిద్ది, ఇంట్లో కోపం తగ్గిద్ది, పిల్లలు కూడా బాగుంటారు. లేకపోతే పిల్లలు చెట్టుకొకరు పుట్టకొకరై ఎక్కిలి పడాలి, అనాథలై అరిచే రోజు ఇది ఎత్తుకోవాలి పాట. అమ్మ నాయన ఉన్నా, అమ్మ నాయన లేని వారిగా, వాళ్ళ ప్రేమ తెలియని వారిగా, వాళ్ళంటే భయపడేవారిగా, అసలు వాళ్ళు ఎందుకు అన్నారా బాబు అన్నంత అసహించేటట్టుగా పిల్లలు పెరుగుతున్నారంటే నీ అబ్బరే అని అంటాడు దేవుడి దేవుడు. నేనేరా అంటాడు. ఎన్ని సంగతులు నేర్పుతున్నాడు చెప్పండి. బైబిల్ అంటే ఎలా ఉంటుంది ప్రియమైన దేవుని పిల్ల? కోపము సంచయము లేని వారే. ఒక్క వారం గడుపుదాం కోపం లేని వారిగా, దేవుడి మీద సంచయం లేని వారిగా ట్రై చేద్దాం. ఫెయిల్డ్. ఒక్క ఆదివారం 2 గంటల తర్వాత తస్సాదియ్యా. ఇప్పుడు సీకే ఎంత కొట్టింది, పీకే ఎంత పీకిండు. అది ఎందుకు పెచ్చా? ఏడన్నా సరే ఆడే ఉంటుంది ధ్యాస. క్రికెట్ సచ్చి ఊరుకుంటుంది పేరం. అది ఎవడెంత కొడితే నీకు ఊడిందేముందిరా, నీకు వచ్చిందేమని చెప్పి. దైవ సన్నిధానంలో ఉంటే 2 మొక్కలు అర్థమవుతాయి, దేవుడి ఉద్దేశం అర్థమవుద్ది, ఒక వ్యక్తితో ఎలా ఉండాలో అర్థమవుద్ది, ఆ వ్యక్తి ఆయన తలపెట్టిన దాన్ని ఎలా భరించాలో నేర్పుతాడు దేవుడు. అంతే. ఎంత బాగుందండి ఇది. నేర్చుకుంటే ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది. లేదు ఇంకా సంచయం లేని వాడిగా ఉండి కోప ప్రార్థన చేయాలా? మనకు అన్ని డౌట్లే అయినా ప్రార్థన చేస్తాం. అందుకే చెప్పిన అది లెక్కలోకి వచ్చేస్తుందిరా బాబు. ఇప్పుడు ప్రార్థన ఎలా చేస్తాం మళ్ళీ మనం? పోనీ మన ప్రార్థన ఎలా చేస్తాం? వాడిని ఉండి పిలిస్తే ఈ ప్రార్థన చేయాలంటే వాడు ఇంకేదో ప్రార్థన చేస్తున్నాడు. సావు దగ్గర ఎలాంటి ప్రార్థన చేస్తాం చెప్పండి? ఒక మనిషి చచ్చిపోయాడు, అయ్యగారు ఎలా ప్రార్థన చేస్తారు? సావు ప్రార్థన తెలియదు. పోనీ ఫంక్షన్ జరుగుతుంది మంచిది, ఏ ప్రార్థన చేస్తాడు? పెళ్లి ప్రార్థన చేస్తాడు. ప్రభా నీ కృపను బట్టి సంవత్సరం ఈ బిడ్డ పెళ్లి చేసుకునే భాగ్యాన్ని ఇవ్వు. ఒరే ఇదేం ప్రార్థన రా? పుట్టినరోజు చేసే ప్రార్థన పెళ్ళిలో చేశాడు. ఇప్పుడు పెళ్ళిలో ప్రార్థన మేము ఇదిగో నాయన మేము సాగవలసిన వారు. పెళ్ళిలో సాగింది ఇదిగా. పెళ్ళిలో పెళ్లి గురించి చెప్పు, అవినావ బంధాన్ని గురించి వివరించు. మన వెళ్ళాం, ఒరే వాడు ఇండస్ట్రీ మొత్తం చెప్పిండ్రా నాయన. అసలు ఆశ్చర్యపోయారు జనం. సికింద్రాబాద్ 70 సంవత్సరాల ముసలోడు 3 నిమిషాలు మాట్లాడరా అని అవకాశం ఇస్తే వాడు 30 నిమిషాలు మాట్లాడుతాడు. ఇక పెళ్ళి అంటే అబ్బా అనిపించే అంత దరిద్రంగా మాట్లాడండి. కనీస జ్ఞానం. మళ్ళీ వాడు తోపు, వాడి పాస్టర్. అది మేము అలాగే చూస్తున్నాం. ఏం చేస్తున్నాం? సందర్భం తెలీదు.
సిచ్యువేషన్ తెలీదు, ఏమీ తెలీదు, ఎందుకు పుట్టాడో తెలీదు. వాడికి ఏదో కుటుంబంలో జరిగిందని అన్ని కుటుంబాలు అలాగే ఉంటాయండి? అన్నీ అలాగే ఉంటాయా? అలాగే ఉంటాయా? పెండ్లప్పుడు ఆ బాండింగ్ అనేది లైఫ్ లాంగ్ ఎలా ఉండాలి అన్నది నువ్వు ఖచ్చితంగా మూడు నిమిషాలు చెప్పొచ్చు. అది వాడు కోపం మొత్తం పళ్ళు గురుగుతుంది టకటకనుకుంటా అయిపోయిందా, వాళ్ళు ఉన్నాడా, మిగతా వాళ్ళు మాట్లాడినాక దులుపుకున్నాడు, వెళ్ళిపోయాడు అంతే. ఇంకా అంటే ఇప్పుడు ఎవరు డిస్టర్బ్ అవ్వాలి? కొత్త పెళ్లి కూతురు డిస్టర్బ్ అవ్వాలి. అది ఇప్పుడు వీడు ప్రార్థన చేయాలా. నువ్వు నిజంగా ప్రార్థన చేయాలంటే, ప్రభా ఈరోజు నా జీవితంలో కోపం లేదు, ఎవరి మీద నాకు ఏ ఉద్దేశం లేదు, నేను ఎవరితో ఏది పంచుకోలేదు, అందుకే ప్రార్థన చేస్తున్నా అని ప్రార్థన చేయి. ప్రభు నేను కరెక్ట్ ప్రభు, వాడే రాంగ్ ప్రభు. ఒరే పరిచయ, నువ్వు సొంకరి కంటే తగ్గించుకోవాలి, ఇంకా అలా ఉండాలి. మన ప్రార్థన చేసినప్పుడు ఒకడెందుకు రావాలండి మన ప్రార్థనలోకి? నేనేంటి, నా ప్రార్థన ఏంటి, ప్రభు నీ ఉద్దేశం ఏంటి, నీ జ్ఞానం ఏంటి, నీ సంగతి ఏంటి, నువ్వు కదా చేయాల్సింది. వాడు ఎందుకు వచ్చాడు ప్రార్థనలోకి? వాడు ఎందుకు ఎంటర్ అయ్యాడు ప్రార్థనలోకి? ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచిస్తే మనం ఏ యాంగిల్లో ప్రార్థన చేసాం. అందుకే మీకు శాస్త్రం చెప్పిన, ప్రార్థన చేసేటప్పుడు మీరు ఒక్కసారి రికార్డ్ చేసుకోండి. ఇప్పుడు రికార్డ్ చేస్తే బాగా చేస్తాం మరి ప్రార్థన, ఎందుకంటే మళ్ళీ అయ్యగారు అక్కడ అడుగుతూ వినిపించాలనుకుంటున్నారు కాబట్టి కాదు. ప్రార్థన అంటే నీ మనస్తత్వాన్ని మాత్రమే దేవుడి దగ్గర పెట్టగలిగేది, అది ప్రార్థన. అంతే. కోపం లేకుండా, సంచయం లేకుండా ఉండి అప్పుడు చేయి ప్రార్థన. ఒక్కరోజు కూడా జీవితంలో చేయలేవు. ట్రై చేయండి ఇవాళ నుంచి. నేను ఎవరిని ఏమనుకోదు ప్రభా, నేను ఎవరితో ఏమనుకోవట్లేదు ప్రభా, ఇదిగో నా ఉద్దేశం, నేను వెళ్ళాను, నా పని చేసుకున్నాను, నీలో ఉన్నాను, నీ ఆలోచనను, నీ యొక్క జ్ఞానం చదువుకుంటున్నాను ప్రభా, ప్రార్థన చేయడానికి నేను అర్హుని ప్రభు అని నమ్మకంగా చెప్పి చేయి. ఖచ్చితంగా మెచ్చుతాడు, ధ్యానాన్ని ఇస్తాడు. అరే ఆడిని తిట్టతో, వీడినంటో, వాడినంటో, వీడినంటో, అమ్మో ప్రార్థన అయిపోతుంది. ఇప్పుడు ప్రార్థన రా, ఇప్పుడు కుటుంబ ప్రార్థన. ఎవరికేసావు సోపు? ఇవన్నీ ఎవరు చెప్పరు, అందుకే ఆయన చెబుతున్నాడు. పురుషులు కోపమును సంచయము లేని వారే. పురుషులకి ఎందుకు ఉంది కోపం? వీడికి బీపీ ఎక్కువ, వీడు ఏ విషయాన్ని కూడా జ్ఞానంగా ఆలోచించడు. పురుషుడు అంటే అర్థమైంది, ఏ మాత్రం రుచికరంగా ఇంట్లో లేనివాడు. పిల్లలకి రుచి ఉండడు, భార్యకి రుచి ఉండడు. కసే, ఉప్పేకపోయినా కసి. అలాంటి వాళ్ళు ప్రార్థన చేయకూడదు. జీవితంలో ఒక్క రోజైనా దేవుడికి ప్రార్థన చేయలేవు. ట్రై చేయి. 1 Pétero 3:2-23. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. దూషించాడా? ఎంతమంది దూషించారో మనకు తెలుసు. బదులు దూషించలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక, నేను తలుచుకుంటే దోతలు వస్తాయి, నేను తలుచుకుంటే వాడొస్తాడు, నేను తలుచుకుంటే ఈడొస్తాడు, ఒక్క కాలు చేతి నీ సంగతి తెలిపోద్ది సాయంత్రం కల్లా. ఎక్కడ ఇవన్నీ? దెయ్యం రెచ్చగోకిందంటే ఇంకా గోగో ఏయ్ నిలబడి ఇంక ఇంట్లో చూడు, ఇక చూడు వాడి కోపం మొత్తం ఇంట్లో నిలబడి ఇంకా ఆ మూలకి ఆ బయటికి వాడిని వీడిని పాత స్నేహితులు లిస్టు మొత్తం తెస్తాడు. ఇప్పుడు దాచాడు భక్తి రూపంలో, ఇప్పుడు బయటకు తెస్తాడు. రే ఏడన్నావు ఎంకులో ఏంద్రా ఒక పెంకు తీయాలా? ఏం మామ ఏం గట్లను చెప్పవే, వస్తుంది ఇస్తుంది తల్లి అయిపోయింది. మళ్ళీ ఎక్కడికి వచ్చాక ప్రభువా నువ్వు ఇక్కడే సరెండర్ అవ్వు, ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. బదులు దూషింపడం లేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ప్రతిదీ మనం దేవునికి అప్పగించుకోవటం అలవాటు చేసుకుంటే, నిజంగా చెప్తున్నానండి, అసలుకి మన పట్ల ఎంత సంతోషపడతాడో అంత సంతోషపడతాడు. ఇవన్నీ మనలో ఉండాలి కనుకనే, జీవితంలో నేర్చుకోవాలి కనుకనే ఈ సన్నిధానము, ఈ వాక్య విధానము. ఆయన మరణములో మొదటి మాట ఏమన్నాడు? 23 లాస్ట్ మాట 34. యేసు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు. ఏం చేస్తున్నావు? కోపంలోని ప్రార్థన చేస్తున్నాడు, సంచయంలోని ప్రార్థన చేస్తున్నాడు. అదే కదా. దోషంలో ముందున్నాడు, దూషించటంలో తర్ఫీదు నొందాడు. అంతే కదా. హాని జరిగినా సరే హాని జరిగించిన వాడిగా వాడు లేకుండా పోయాడు, హాని జరిగించేవాడిగా వాడు ఎదిగాడు. అంటే మనిషి జీవితంలో ఉన్న మైనస్లన్నీ తిరిగి మనల్ని రిపీట్ చేసి తన పిల్లలు తన దగ్గరికి రావాలి అని, ఇవి నేర్చుకోవాలి అని. ఒక్కసారి కష్టం అవ్వచ్చు, కానీ అలవాటు చేసుకుంటే మాత్రం బాగుంటుందండి.
ఒకసారి కష్టమైద్దేమో, ఎందుకంటే ఆ యాంగిల్ నుంచి బయటికి రావటం. కానీ అలవాటు చేసుకుంటే ఎప్పుడైనా ఒకటి తిట్టాను అనుకోండి, సరే కానీ సరళరావి అది అలవాటు అయిపోద్ది. ఆ అలవాటుని ఖచ్చితంగా మనం బిల్డ్ చేసుకోగలిగితే నిజంగా దేవుడు చాలా సంతోషపడతాడు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అని దేవుని ప్రార్థన మనకి అడ్డుపట్టడానికి చాలా ఛాన్స్ ఉంటుంది, అడ్డుపడుతుంది అది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మొదటి మాటలో కంప్లీట్గా చెప్పాలంటే నువ్వు లోకములో ఎలా ఎదగాలో నేర్పాడు. నువ్వు, నేను, యావత్తు దేవుని నమ్మిన పిల్లలందరూ కూడా ఎలా ఎదిగితే బాగుంటుందో నేర్పాడు. అలా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు పలికినటువంటి మొదటి మాటలో స్మరణ స్మృతుల్ని ఇంత జాగ్రత్తగా మనం ఆలోచించుకున్నాం. శుక్రవారం రెండవ మాటలకు ప్రయాణం చేద్దాం. ఆల్రెడీ రాసేసాను, చెప్పాను కదా మీకు, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే. అంతే, మేక ఆకులు తింటది, నేను ఆపోసన పడుతూ ఉంటాను, చూస్తూ ఉంటాను సమయం దొరికితే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ జ్ఞాన గ్రంథములో రాయబడ్డ మొదటి మాటలోని 6వ భాగం పోని చివరి భాగం నేర్పింది ఏంటయ్యా అంటే, మనిషి అన్నవాడు భూమి మీద దెయ్యం తన ఆధీనంలోకి తీసుకోకుండా ప్రవర్తించటానికి వాక్యం అన్నది వచ్చింది కనుక వచ్చిన వాక్యాన్ని అంటిపెట్టుకునే ప్రయాణంలో చాలా జాగ్రత్తగా నువ్వు ఉండాలి అని కోరుకొని ఇప్పటి వరకు జరిగించిన ప్రతి దాన్ని కూడా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగును కనుక వీరిని క్షమించమన్నాడు. ఆ క్షమాపణలో ఉన్న సారాన్ని ఈ రోజున మళ్ళీ మనకి అందించారు. వాక్యములో నిష్ణాతులుగా ఎదుగుదామా, లేకపోతే తిని తాగి దొర్లి టయాన్ని దొబ్బి తిని జీవితాన్ని సాగించుకుందామా? నిర్ణయం మాత్రం అలాగే తీసుకుందాం. నేనెవరిని బలవంతం పెట్టినప్ప, ఒక్క మాటన బలవంతం పెట్టను, మనసులో కూడా ఏమి కసింగా ఆలోచించను. ఎందుకంటే ఇంత వాక్యం చెప్పి నాకు పడుద్ది, నేను ఒకసారి కొట్టించుకున్నా ఇంకా కొట్టించుకోను, ఆయన కొడితే ఎలా ఉంటుందో నాకు తెలుసు. కనుక చెప్పాలి కాబట్టి పాటిస్తున్న నేను మీకు చెప్పాను అంతే. ఎందుకంటే నేను కూడా ఈ 7 మాటల్లో చాలా విషయాలని మళ్ళా మనసుకు వేసుకొని వెనక్కి ప్రయాణం చేస్తున్నాను. మనకొద్దు నాయన, మన ప్రయాణం వేరు, మన తలంపు వేరు, మన ఆలోచన వేరు, వెళ్దాం అంతే. అలా మీరు కూడా రాగలిగితే, ఎదగలిగితే ఖచ్చితంగా దైవజ్ఞాన సంగతులు ఎన్నో మీ మనసుకు తాగుతాయి. వెల్ ట్రై. ప్రార్థించుకుందాం.